జాగ్రఫీలో మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ లాస్ట్ క్లాస్లో విండ్స్ గురించి చూసాము. టెంపరేచర్ ఇన్వర్షన్ అనే టాపిక్ చూసుకున్నాం. సో మనం టెంపరేచర్ ఇన్వర్షన్ అనే టాపిక్ ఇంకోస్త రిమైనింగ్ ఉంది, ఆ పార్ట్ చూద్దాం ఫస్ట్. దాని తర్వాత మనము విండ్స్కి వెళ్దాం. సో విండ్స్లో మనకి ముఖ్యంగా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ హాట్ విండ్స్, కోల్డ్ విండ్స్ అట్లా ఉంటే వాటి గురించి మనం చూసుకుందాం. దాని తర్వాత మనము ఓషన్ జియోగ్రఫీ అనేది చూసుకుందామండి, సముద్ర శాస్త్రం, ఓషన్ జాగ్రఫీ. సో ప్రధానంగా మనం ఈరోజు అయితే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్ ప్లస్ లోకల్ విండ్స్ ప్లస్ ఓషన్ జాగ్రఫీ అనేది మనం చూసుకుందాం. సో మనకి ఓషన్ జాగ్రఫీతో మోస్ట్లీ ఫిజికల్ జాగ్రఫీ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో మనకి వాట్ ఎవర్ రిమైనింగ్ టైంలో ఏమైతే ఉందో అది నేను ఏం ప్లాన్ అనుకుంటున్నా అంటే, పాలిటీ మనకి ఇంకొంచెం యాక్చువల్లీ సిలబస్ కొంచెం కవర్ చేయాల్సింది ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ జాగ్రఫీని మనం పాలిటీతో రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే మనకి జాగ్రఫీ ఆల్మోస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఇక్కడతో కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మనం ఏంటంటే నెక్స్ట్ జాగ్రఫీ క్లాస్లో మనము పాలిటీ కవర్ చేసుకోవచ్చు. సో దట్ పాలిటీ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఒక అవుట్లైన్ అన్న మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే పాలిటీలో దాదాపుగా మనకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఉంది, పాలిటీలో చూడాల్సిన లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. సో ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రఫీ ఫిజికల్ ఈ రోజుతో మనకు కంప్లీట్ అయిపోద్దండి మోస్ట్లీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్ అది. యా, సో మనం ఆ విధంగా స్టార్ట్ చేద్దాం. క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. సమ్వన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడే జస్ట్ నో. ఓకే, సో లెటెస్ట్ స్టార్ట్ అనమాట. ఓకే, మనం లెటెస్ట్ స్టార్ట్ ద క్లాస్ అండి. మనం జాగ్రఫీలో లాస్ట్ క్లాస్లో టెంపరేచర్ ఇన్వర్షన్స్ గురించి చూసుకున్నాం. హోప్ఫుల్లీ అది మీకు ఆల్రెడీ 2 చూసుకున్నాం, మౌంటైన్ బ్రీజ్, వ్యాలీ బ్రీజ్ అని, పర్వత పవనాలు, లోయ పవనాలు అనే టాపిక్ చూసుకున్నాం. హోప్ఫుల్లీ మీకు అది గుర్తుంది అనుకుంటున్నా కాన్సెప్ట్. సో దాంట్లో భాగంగా మనం ఎనదర్ 2 పాయింట్స్ ఉంటాయి, అవి మనం చూడాలి. సాయిల్ అండ్ అగ్రికల్చర్ మీద 1 లైన్ అంటే అది బ్రీఫ్ ఇవ్వడానికి ఉండదండి. యాక్చువల్లీ మనం ఏదైనా టాపిక్ చూసుకుంటే క్లియర్గా చూసుకుంటే బెటర్, లేకపోతే కంప్లీట్గా చూడకపోతే బెటర్. ఎందుకంటే బ్రీఫ్ మనం 1 లైన్లో చెప్పేది కాదు అది. సాయిల్ అంటే మీకు బ్రీఫ్గా 1 లైన్లో చెప్పాలంటే ఏం చెప్పచ్చండి, మనకి యాక్చువల్గా అయితే రాక్స్ ఉంటాయి, రాక్స్ నుంచి సాయిల్స్ అనేవి ఏర్పడతాయి అనేది మనకి తెలుసు. సో రాక్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ చూసాము, దాన్ని బట్టి మనకి రాక్స్ వెదరింగ్ గురవుతే సాయిల్స్ ఏర్పడతాయి. ఆ పాయింట్స్ మనం చూసాం. సో బ్రీఫ్గా ఓకే మనం చూద్దాం, ట్రై చేద్దాం ఇఫ్ మనకి పర్మిట్ ఉంటే. బట్ జనరల్గా ఏదన్నా ఒక టాపిక్ ఏంటి అంటే చూస్తే క్లియర్గా చూస్తే బెటర్, లేకపోతే చూడకపోతే బెటర్. అంటే అవుట్లైన్కి కూడా అవ్వదు కదా, 1 లైన్లో మనం అవుట్లైన్ కూడా ఇచ్చుకోలేము, అందుకని. ఓకే, సో మనం టెంపరేచర్ ఇన్వర్షన్ కంటిన్యూ చేసుకుందామండి. లాస్ట్ క్లాస్లో ఎక్కడైతే మనం పాజ్ చేసామో దాన్ని కంటిన్యూ చేసుకుందాం. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏమనుకున్నాం మనం, జనరల్గా ఎర్త్ పై నుంచి పైకి వెళ్ళే కొద్ది విత్ ఇంక్రీజ్ ఇన్ హైట్ టెంపరేచర్ తగ్గాలి అనుకున్నాం. దాన్ని ల్యాప్స్ రేట్ అంటాం. సో ల్యాప్స్ రేట్కి ఆల్రెడీ మనం చూసాం ఎంత తగ్గుద్ది, అవన్నీ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే 165 మీటర్స్కి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుద్ది, లేకపోతే 1 కిలోమీటర్కి 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుద్ది. ఆ నెంబర్స్ ఇంపార్టెంట్. సో మనం జనరల్గా అయితే టెంపరేచర్ తగ్గుద్ది అని చూసుకున్నాం. అయితే కొన్ని ప్రదేశాలలో టెంపరేచర్ తగ్గకుండా పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది అనమాట. దాన్ని మనం టెంపరేచర్ ఇన్వర్షన్స్ అన్నాం. దానికి ఎగ్జాంపుల్స్ చూసాము ఆల్రెడీ. ఒకటి మౌంటైన్ వ్యాలీ ఆ టైప్లో చూసాము, ఒకటి లాంగ్ వింటర్ నైట్స్లో ఉన్నప్పుడు నైట్ టైం అనేది మనం చూసాము. కాబట్టి మనము ఆ రిమైనింగ్ పార్ట్ని కంటిన్యూ చేసుకుందాం. సో రిమైనింగ్ పార్ట్ మనకి 3rd టైప్ ఆఫ్ ఇన్వర్షన్ ఉంటుంది. ఆ 3rd టైప్ ఆఫ్ ఇన్వర్షన్ మనకి అడ్వెక్షన్ ఇన్వర్షన్ అంటాము. సో వాటి గురించి ఒకసారి చూద్దాం. అడ్వెక్షన్ ఇన్వర్షన్, సో 3rd టైప్ ఆఫ్ ఇన్వర్షన్ అడ్వెక్షన్ రియాక్షన్ అండి. 4th టైప్ కూడా మనకు ఉంటుంది, ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ అని, అది కూడా మనం చూసుకుంటాం. ఇదైతే లోకల్ విండ్స్ అనేది మనం వెళ్దాం. అగ్రికల్చర్ మీద క్లాస్ అంటే మేబీ
మనకి చూడాలండి ప్రెసెంట్ ఒక ఎప్పుడైనా ఇండియన్ జోగ్రఫీ మేబీ ఇన్ ఫ్యూచర్ మనం ప్లాన్ చేసుకుందాం, అందులో భాగంగా ఇచ్చుకోవచ్చు. బట్ రైట్ నౌ ఐ థింక్ అగ్రికల్చర్ పైన ఒక క్లాస్ కాకుండా అది ఆర్డర్లో వస్తే బెటర్ ఉంటుందండి. సో లెటస్ చూద్దాం ఫ్యూచర్లో మేబీ ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ ఉంటే. సో థర్డ్ టైప్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్ ఏంటి అంటే అడ్వెక్షన్ ఇన్వర్షన్. వన్ టూ చూసేసాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. అడ్వెక్షన్ ఇన్వర్షన్ జనరల్గా ఒక సందర్భం తీసుకోండి. ఏంటంటే వాటర్ ఉంది, జనరల్గా మనకు కొంచెం పోల్స్ దగ్గర టెంపరేట్ రీజన్స్లో అప్పుడప్పుడు వాటర్ చాలా చల్లగా ఉంటుంది, కోల్డ్ వాటర్ అనుకోండి. కోల్డ్ వాటర్ కొన్ని సందర్భాల్లో మనకి వార్మ్ ఎయిర్ జనరల్గా వెళ్తుంటుంది. సో ఎప్పుడన్నా ఒక ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి, కోల్డ్ వాటర్ ఉంది, కోల్డ్ వాటర్ పైన హాట్ వాటర్ మనకి బ్లో అవుతుంది అనుకోండి. కోల్డ్ వాటర్ పైన హాట్ విండ్, ఇది హాట్ విండ్ బ్లో అవుతుంది. సో ఇది కోల్డ్, ఇది హాట్. ఒక చల్లగా ఉన్న వాటర్ పైన హాట్ విండ్ బ్లో అవుతే ఏమవుతుంది, ఇక్కడ ఏం ఏర్పడుతుంటుంది, మంచు పొగ లాంటిది ఏర్పడుతుంటుంది. దాన్నే మనం ఏమంటాము, ఫాగ్ అండ్ మిస్ట్ అంటాం. సో ఎప్పుడైతే కోల్డ్ వాటర్ పైన హాట్ విండ్ ప్రవహిస్తుందో అప్పుడు ఆ ప్రదేశంలో ఫాగ్ మిస్ట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా కోల్డ్ వాటర్ దగ్గరలో ఉన్న ఏదైతే విండ్ ఉందో అది డైరెక్ట్గా మనకి ఏమవుతుంది, వార్మ్ విండ్ కదా ఇది కోల్డ్ వాటర్. సో ఏదైతే వార్మ్ లేయర్ ఉందో డైరెక్ట్గా కోల్డ్ వాటర్తో కాంటాక్ట్ ఉన్నది, అక్కడ ర్యాపిడ్ ఎక్స్చేంజ్ జరుగుద్దండి హీట్. సో ఇక్కడ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వార్మ్ ఎయిర్ ఉంది, ఇక్కడ కోల్డ్ వాటర్ ఉంది. సో ఈ రెండింటి మధ్యన టెంపరేచర్ బాగా ఎక్కువగా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏదన్నా ఒక రెండు పదార్థాల మధ్యన ఉష్ణోగ్రత వ్యత్యాసం టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ఒక బాడీ నుంచి ఒక బాడీ, అంటే హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా టెంపరేచర్ ఎక్స్చేంజ్ అనేది బాగా ర్యాపిడ్ అవుతుంది. సో ఈ వార్మ్ ఎయిర్ ఏదైతే ఉందో ఇది ర్యాపిడ్ కూలింగ్కి గురవుతుంది అనమాట. సో ఇది ర్యాపిడ్ కూలింగ్కి గురవుతుంది కాబట్టి మనకి కొంచెం హైట్లో ఉన్న వాతావరణం కంటే ఏదైతే వార్మ్ ఎయిర్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉందో వాటర్, కోల్డ్ వాటర్కి, ఆ కాంటాక్ట్లో ఉన్న ఎయిర్ ర్యాపిడ్ కూలింగ్కి గురై ఇది కాస్త చల్లగా ఉంటుంది అనమాట. కంపారిటివ్లీ రిలేటివ్లీ కూల్, పైన ఉన్నటువంటి గాలి రిలేటివ్లీ హాట్ అనమాట. సో రిలేటివ్లీ కూల్, రిలేటివ్లీ హాట్. ఇప్పుడు మనం పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూల్గా ఉంది, ఇక్కడ హాట్గా ఉంది, అంటే పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఈ టైప్ని మనము అడ్వెక్షన్ ఇన్వర్షన్ అంటాం. ఎప్పుడైతే కోల్డ్ వాటర్ పై నుంచి హాట్ విండ్ ప్రవహిస్తున్నప్పుడు ఆ హాట్ విండ్ ఏదైతే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉందో కోల్డ్ వాటర్కి అది ఒక ఫాగ్ మిస్ట్ లాంటి సిచ్యువేషన్స్ ఏర్పాటైనప్పుడు డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్న వేడి గాలి అనేది ర్యాపిడ్ ఎక్స్చేంజ్ జరుగుద్ది హీట్. దానివల్ల దాని పైన ఉన్నటువంటి గాలి కంటే ఈ లేయర్ అనేది మనకి ఫాస్ట్గా కూల్ అవుతుంది అనమాట, ర్యాపిడ్ కూలింగ్. ఎప్పుడన్నా మీరు చూడండి, ఒక వాటర్ మీరు చాలా వేడిగా ఉన్న వాటర్, ఒక గోరువెచ్చుగా ఉన్న కొంచెం వేడిగా ఉన్న వాటర్ అంటే ఫాస్ట్గా కూలింగ్ ఇదే అవుతుంది, ఫాస్ట్ రేట్ ఆఫ్ కూలింగ్ అనమాట. ఎక్కువ హై టెంపరేచర్లో ఉన్న వాటర్ అవుతుంటుంది. అది మీకు ఎక్స్పెరిమెంట్ లాగా కూడా స్కూల్ ఐ థింక్ హీట్ అనే చాప్టర్లో ఉంటుంది అనుకుంటున్నా ఈ ఎగ్జాంపుల్. జిఎస్టీ ఎకానమీ రేపండి, సమ్వన్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనుకుంటా, మరి రేపు క్రికెట్ ఈ మధ్యన లేదు కాబట్టి ఆయన టైం టేబుల్ మిస్ అయిపోయారు అనమాట. సమ్వన్ ఐసీసీ రేపు ఎకానమీ, ఈరోజు జాగ్రఫీ అండ్ పాలిటీ. ఓకే, ఇన్స్టిట్యూట్ ఉందా సార్ అంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఏం లేదండి, ఇంకా లాంగ్ వే టు గో. యాక్చువల్లీ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి నార్మల్గా, సో అవన్నీ ఆ దీంట్లో ఉన్నాయి. ఓన్ ఇన్స్టిట్యూట్ అట్లా ఏం లేదండి స్టిల్. ఇంకా ఇది వచ్చేసరికి నా ఒక 10x 15x చూస్తారనమాట, అంటే నా ఇది. సో సమ్మని అడుగుతున్నారు శేషు గారు, ఇన్స్టిట్యూట్ లేదండి.
సో అడ్వెక్షన్ ఇన్వర్షన్. ఓకే, నెక్స్ట్ కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు ఇట్లా ఊహించుకోండి. మనకి ఏంటంటే ల్యాండ్ ఉంది, ల్యాండ్, ఈ ల్యాండ్ పక్కన వాటర్ ఉంది. ఇది ల్యాండ్. ఇది పాలిటీ 2 వీడియోస్ చూపిస్తున్నాయి డిలీటెడ్ ప్లేలిస్ట్లో అంటే అబ్సల్యూట్లీ నాకైతే అస్సలు ఐడియా లేదండి. బట్ అట్లా చూపించవు, మరి ఎందుకు అనేది ఒకసారి ఎవరో మీ చాట్ సెక్షన్లోనే పాపం ఆయన ఎవరు మొహమ్మద్ కే పాలిటీ 2 వీడియోస్ డిలీట్ చూపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకు ఆయనకు మాత్రమే 2 వీడియోస్ డిలీట్ చూపిస్తున్నాయి అనేది ఒకసారి మరి మీరే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలండి. అట్లేం ఉండదండి, ఓన్లీ 2 వీడియోస్ డిలీట్ మేబీ ఉండదు. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి అప్లికేషన్. మేబీ ఇది సి. ల్యాండ్ సి. అప్పుడప్పుడు సీ నుంచి చల్ల కూల్ సీ బ్రీజ్ వస్తుంటుంది. అప్పుడప్పుడు కూల్ సీ బ్రీజ్. నెక్స్ట్ ల్యాండ్ ఏమో ఇక్కడ బాగా వేడిగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ బాగా వేడిగా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ పైన ఎయిర్ ఎట్లా ఉంటుంది, వార్మ్ ఎయిర్ ఉంది. సో ల్యాండ్ పైన మనకి వార్మ్ ఎయిర్ ఉంది. సీ నుంచి కూల్ సీ బ్రీజ్ వస్తుంది. కూల్ సీ బ్రీజ్ వచ్చి వార్మ్ ఎయిర్ ఉన్నప్పుడు జనరల్గా మనకి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, కూల్ ఎయిర్ అనేది సాంద్రత ఎక్కువ ఉంటుందండి, వెయిట్ ఎక్కువ, బరువు ఎక్కువ ఉంటుంది, డెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఇది మనకు తెలుసు ఎందుకు ఉంటుంది అని మనం ఆల్రెడీ అనుకున్నాం కూడా. హాట్ ఎయిర్ అనేది లో డెన్స్ ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడన్నా మనకి నేల పైన ఫస్ట్ ఏ గాలి ఆక్రమించుకుంటుంది, జనరల్గా మనకి ఇప్పుడు ఒక వాటర్ తీసుకుని అందులో డిఫరెంట్ పదార్థాలు పెడితే ఏ పదార్థంకి అయితే బరువు ఎక్కువ ఆ బరువైన పదార్థాలు ఫస్ట్ కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాయి. అదేవిధంగా మనకి గాలిలో కూడా ఫస్ట్ భూమిపైన కూల్ వాటర్ ఎక్కువ డెన్స్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి కూల్ ఎయిర్ కింద లేయర్ కింద మనకి ఫస్ట్ వస్తుంది. వార్మ్ ఎయిర్ జనరల్గా మనకి పైన ఉంటుంటుంది. ఈ రకంగా ఉంటుంది జనరల్గా. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, కూల్ ఎయిర్ వస్తుంది, కూల్ ఎయిర్ని వార్మ్ ఎయిర్ ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి క్లాష్ అయినప్పుడు ఏమవుతుంది, వార్మ్ ఎయిర్ బాగా లైట్గా ఉంటుంది, కూల్ ఎయిర్ బాగా మందంగా బాగా డెన్స్గా ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఈ హాట్ ఎయిర్ని పైకి లేపి ఈ ప్రదేశంలో కూల్ ఎయిర్ అనేది సెటిల్ అవుతుంది అనమాట. కూల్ ఎయిర్ ఇక్కడ సెటిల్ అయింది, ఇక్కడంతా వార్మ్ ఎయిర్ పైకి లేపింది కూల్ ఎయిర్ వచ్చి. సో ఇక్కడ కూడా మనం సందర్భం చూసుకున్నట్టు ఏమవుతుంది, ఇక్కడ కూల్గా ఉంది టెంపరేచర్, పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది, ఇక్కడ హాట్ ఎయిర్ ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఎప్పుడన్నా సరే ఒక కూల్ సీ బ్రీజ్ వచ్చి సీ నుంచి భూమిపైన ఒకవేళ వేడిగాలి ఉంటే వార్మ్ ఎయిర్, ఆ సందర్భాల్లో మనకి టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఏర్పాటు అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఇవ్వండి 4 టైప్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్స్ ఇవన్నమాట. నెక్స్ట్ మనము లోకల్ విండ్స్ అనే టాపిక్కి వెళ్ళిపోవాలి. లోకల్ విండ్స్. లోకల్ విండ్స్ అంటే స్థానికంగా, ఇప్పుడు మనం ఇందాక లాస్ట్ క్లాస్లో అవన్నీ చూసినవి ఏంటి, ప్లానిటరీ విండ్స్, ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్, అవన్నీ ఏంటి ప్లానిటరీ విండ్స్ అనమాట. అంటే దాదాపుగా అవి చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటాయి, ఆల్మోస్ట్ ప్లానెట్ అంతా ఆక్రమించి ఉంటాయి. అందుకనే వాటిని మనం ప్లానిటరీ విండ్స్ అంటాం. కాకపోతే కొన్ని టైప్స్ ఆఫ్ విండ్స్ ఉంటాయి, ఏంటి అంటే అవి కాస్త తక్కువ ప్రాంతాలకే పరిమితం అవుతాయి అన్నమాట. అందుకనే వాటిని లోకల్ విండ్స్ అంటాం, ఎందుకంటే అవి లోకల్ ఏరియాకి మాత్రమే పరిమితమై ఉంటాయి కాబట్టి. ఈ లోకల్ విండ్స్ ఏర్పడడానికి చాలా టైప్స్ ఉంటాయి మనకి. సుమన్ గారు అడుగుతున్నారు 4th టైప్ నేమ్ ఏంటి సార్? 4th టైప్కి మీరే పెట్టచ్చండి నేమ్. దీనికి ఏం నేమ్ అంటూ ఉండదు, ఈ ఫినామినన్. దీనికి ఏం పెట్టచ్చు, కూల్ సీ బ్రీజ్ అండ్ వార్మ్ ఎయిర్ కాన్ఫ్లిక్ట్ అన్నట్టు పెట్టచ్చు. సో కూల్ సీ బ్రీజ్ అండ్ వార్మ్ ఎయిర్ కాన్ఫ్లిక్ట్ అని పేరు దీనికి ఏమి ఉండదండి, మనం ఇంకా సృష్టించుకోవాలన్నమాట. పేరు ఏమైనా పెట్టాలి దీనికంటే సృష్టించుకోవాలి పేరు. జనరల్గా ఈ ఫినామినన్ అన్నట్టు ఇది ఈ టైప్లో కూడా అవుతుంది అని. ఓకే,
సో లోకల్ విండ్స్ చాలా రావడానికి కారణం ఏంటి అంటే కాంటినెంటాలిటీ. ఇది మెయిన్ పాయింట్ అనమాట, కాంటినెంటాలిటీ. సో లోకల్ విండ్స్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాంటినెంటాలిటీ. గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ అంటున్నారు అంటే లేదండి, ప్రస్తుతం అంటే నాకు కూడా కొంచెం టైం ఫ్యాక్టర్ ఉంది. సో అంటే అదంతా దానికి చాలా వర్క్ ఉంటుందండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుందండి, అంతా ఏదో ఫ్రీ ఫ్లోగా ఇట్లా అట్లా కాదు. సో ఓన్ ఛానల్ అట్లాంటి ప్రస్తుతానికి అవ్వదు, బట్ మేబీ నేను ట్రై చేస్తా. అంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఐ షుడ్ బి హ్యాపీ ఫర్ ద ఎఫెక్షన్ వాట్ యు ఆర్ గివింగ్. సో నేను ఒకవేళ ట్రై చేస్తే వెబ్సైట్ ఏమన్నా ఓన్ వెబ్సైట్ అన్నట్లు ఏమైనా చేయడానికి చూస్తా మేబీ, బట్ చూస్తాను వాటన్నిటికీ ఏంటంటే కొంచెం ఎఫర్ట్స్ ఉండాలి. సో ఇట్ రిక్వైర్స్ సమ్ ఎఫర్ట్స్ అనమాట. మేబీ చూద్దాం, ఇన్ ఫ్యూచర్ వీ కెన్ ట్రై. ఫ్యూచర్ మీన్స్ అరౌండ్ 2 months మేబీ. సో 2 months వరకు అయితే నాకు వర్క్స్ ఉంటాయి. సో 2 months తర్వాత మేబీ వీ కెన్ ప్లాన్ వెబ్సైట్ అన్న, ఓన్ వెబ్సైట్ అని అన్నా. ఓకే, కాంటినెంటాలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాంటినెంటాలిటీ అంటే సింపుల్ ఏం ఉండదు, మనకి ల్యాండ్. ఈ కాంటినెంటాలిటీ కాన్సెప్ట్ వినండి, వెరీ ఇంపార్టెంట్. ఇది ల్యాండ్, ఇది వాటర్, ల్యాండ్ వాటర్. ల్యాండ్ వాటర్ మనం చూసుకున్నట్లయితే సన్ ఉన్నాడు, సూర్యుడు. సూర్యుడి నుంచి కిరణాలు పడుతున్నాయి. సన్ రేస్. మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తా అండి, టచ్లో అయితే సంహవ్ నేను మీకైతే టచ్లోకి వస్తా. సో డోంట్ వరీ, సంహవ్ టచ్లో అయితే మీకు వస్తా. సో చూద్దాం, ప్లాన్ చేసుకుందాం, ఇంకా స్టిల్ వీ హ్యావ్ టైం కాబట్టి. సన్ నుంచి సన్స్ రేస్ వస్తున్నాయి. సన్ రేస్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటి, ల్యాండ్ అనేది చాలా తక్కువ లేయర్స్ ఉంటాయండి హీట్ అయ్యేది. ల్యాండ్ మహా చూసుకుంటే దాదాపుగా చాలా తక్కువ లేయర్స్ ఉంటుంది ల్యాండ్, అంటే ఎంత లోతు హీట్ అయ్యేది అనేది. కాబట్టి సన్ రేస్ అంతా పడినప్పుడు, సన్ ఎనర్జీ అంతా వచ్చినప్పుడు అబ్జార్బ్ చేసుకునేది చాలా తక్కువ ఏరియా అబ్జార్బ్ చేసుకుంటుంది ల్యాండ్. కాబట్టి తక్కువ ఏరియాలో ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ల్యాండ్ ఏమవుతుంది, డే టైంలో హీట్ బాగా ఫాస్ట్గా అవుతుంది, హీట్స్ ఫాస్ట్ అనమాట ల్యాండ్. అదే మనం సముద్రానికి వచ్చేసరికి చాలా లోతుగా ఉంటుంది సముద్రం, అంటే చాలా లేయర్స్ హీట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఈ లేయర్ కొంత హీట్ అయ్యాక ఆ లేయర్ హీట్ని ఈ లేయర్కి పంపిస్తుంది అండి, కొంత లేయర్, మళ్ళీ ఈ లేయర్ హీట్ అయ్యాక మళ్ళీ ఈ లేయర్కి కొంత హీట్ పంపిస్తుంది, ఇది కొంచెం నార్మల్ అవుతుంది. మళ్ళీ అట్లాగా చాలా లేయర్లు హీట్ అవుతూ ఉండాలన్నమాట సముద్రం అయితే. అందుకని చెప్పి దానికి యాక్చువల్గా లాటెంట్ హీట్ అంటాము. సో ఆ కాన్సెప్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, లేయర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ లేయర్స్ హీట్ అవ్వాలి కాబట్టి సముద్రానికి ఏంటంటే ఎక్కువ, అంటే సూర్యుడి కిరణాలు పడినప్పటికీ ఎక్కువ వేడి అవ్వదు, ఎందుకంటే లాట్ ఆఫ్ లేయర్స్ హీట్ అవ్వాలి కాబట్టి. సో ఇది హీట్స్ స్లోలీ మెల్లగా హీట్ అవుతుంది అనమాట, ల్యాండ్ అంత ఫాస్ట్గా హీట్ అవ్వదు, హీట్స్ స్లోలీ. హీట్ స్లోలీ, హీట్స్ ఫాస్ట్లీ. ఇప్పుడు మనకి ఇది డే టైంలో ఉంది. హీట్స్ ఫాస్ట్ అన్నప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని ఆల్రెడీ మనం చూసుకున్నాము. కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి లో ప్రెషర్ ఉంటుంది. సి పైన మనకి ఎటువంటి ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడన్నా విండ్ మనకి ప్రెషర్ గ్రేడియంట్ ఉంటే, అంటే ప్రెషర్లో డిఫరెన్సెస్ ఉంటే మనకి విండ్ అనేది డెవలప్ అవుతుంది.
సో ప్రెషర్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇక్కడ కూడా విండ్ డెవలప్ అవుతుంది. విండ్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. సో హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా అన్నప్పుడు మనకి విండ్ ఎట్లా మూవ్ అవుతుంది అంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ మనకి ఈ విధంగా విండ్ మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఇది అంతా డే టైము. సో ఇది విండ్. ఇది చాలా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం బ్రీజ్ అని పిలుచుకుంటాం. విండ్ అంటే కొంచెం సివియర్గా ఉండాలి, ఇది కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనము బ్రీజ్ అంటాం. సో మనకి ఎప్పుడన్నా విండ్స్ని మనం ఏమనుకున్నాం, ఏ ప్రాంతం అంటే ఎక్కడి నుంచి అయితే విండ్స్ మొదలవుతున్నాయో దాన్ని బట్టి మనం ఆ విండ్కి పేరు పెడతామో అన్నాం. ఒకవేళ విండ్స్ అనేది పర్వతం నుంచి ఏర్పడితే దాన్ని పర్వత పవనాలు అంటాం. లోయ నుంచి ఆ విండ్స్ జన్మిస్తున్నాయి, ఆవిర్భవిస్తున్నాయి అంటే లోయ పవనాలు అంటాం. సో ఎక్కడి నుంచి అయితే విండ్స్ ఆవిర్భవిస్తున్నాయో ఆ విండ్స్ని ఆ పేరుతో మనం పిలుస్తాం. ఈ సందర్భంలో మనకి విండ్స్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి, సముద్రం నుంచి ఆవిర్భవిస్తున్నాయి, సీ నుంచి ఆవిర్భవిస్తున్నాయి. అందుకనే మనము ఈ బ్రీజ్ని సీ బ్రీజ్ అని అంటాము. సీ బ్రీజ్, సీ బ్రీజ్ అని అంటాము. సో వీటిని మనము సీ బ్రీజ్ అని అంటాం. ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు, డే టైం ఏ బ్రీజ్ ఉంటుంది, సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్, బోత్ వేస్తుంటాడు ఆప్షన్. సీ బ్రీజ్ అని మనం ఆన్సర్ చేయలేదు, అంతా ఎప్పుడు డే టైం. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనము నైట్ సిచ్యువేషన్ చూసుకుందాం. నైట్ ల్యాండ్ సేమ్ సందర్భం ఇందాలాగే అదే ప్రదేశం. ల్యాండ్ ఇది సముద్రం సి. ల్యాండ్ సి చూసుకున్నప్పుడు మనకి నైట్ టైం ఇది. ల్యాండ్ ఏంది, డే టైం అంతా బాగా వేడినైతే తీసుకుంది. కాకపోతే ఆ వేడంతా ఎక్కడ, చాలా తక్కువ లేయర్స్, చాలా తక్కువ డిస్టెన్స్, చాలా తక్కువ లేయర్స్లో తీసుకుంది, అంటే తక్కువ ప్రాంతం తీసుకుంది లోతు వేడి. అందుకనే డే టైం బాగా వేడెక్కిపోయింది అనమాట. ఇప్పుడు నైట్ టైం ఏంటి, మళ్ళీ హీట్ వదులుతున్నప్పుడు కూడా తక్కువ ప్రాంతం ఉంది, కాకపోతే అది ఎక్కువ వేడిలో ఉంది. సో హీట్ వదులుతున్నప్పుడు కూడా ఎక్కువ హీట్లో ఉంది, చుట్టుపక్కల టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ కూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ల్యాండ్ నుంచి మనకి ఫాస్ట్గా ర్యాపిడ్గా హీట్ ఎక్స్చేంజ్ అవుతుంటుంది, ర్యాపిడ్గా హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో మనకి సాయంత్రం 6 గంటలకల్లా రాత్రిగా మొదలవుతే ఉదయం 2, ఉదయం 9, అంటే ఉదయం 2, ఉదయం 1 గంట అట్లా అయ్యేసరికి దాదాపుగా ఉన్న హీట్ని అంతా ఎక్స్చేంజ్ చేసేస్తుంది, బయటకు పంపించేస్తుంది. సో ల్యాండ్ మనం ఏమనుకున్నాము ఇందాక, డే టైంలో హీట్స్ ఫాస్ట్ అనుకున్నాం. అదేవిధంగా ల్యాండ్ నైట్ టైంలో కూల్స్ అవుతుంది, కూలింగ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది, కూల్స్ ఫాస్ట్. ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇట్టాగే కోపం వచ్చేస్తుంది, ఇట్టాగే అంటే కూల్ అయిపోతారు అనమాట. సో వాళ్ళు ఏదైనా సడన్గా చూస్తే ఇట్లాగే కోపం వచ్చేస్తుంది, వాళ్ళకి ఏదో సడన్గా ఏదో అది కాదు ఇది అంటే అని చెప్పి సడన్గా కూల్ అయిపోతారు అనమాట. ఆ టైప్ ల్యాండ్ అనమాట వీళ్ళు. కొంతమంది ఉంటారు మ్యాక్సిమం అంటే హీట్ అవరాలు చూస్తారు ఇంక దబ్బని వాళ్ళు హీట్ అవుతారు. ఆ హీట్ అవుతే ఇంక పోదనమాట ఇది కూల్ అవర్ వెంటనే. సో సీ అట్లాంటిది స్వభావం, సీ స్వభావం అట్లాంటిది. ఇప్పుడు మనము సి చూసుకున్నట్లయితే ఏమనుకున్నాం, సి కూడా కూల్ అవుతుంది, కాకపోతే స్లోగా కూల్ అవుతుంది, కూల్స్ స్లోలీ, స్లోలీ అంటాడు నచ్చినట్లుగా, స్లోలీ కూల్స్, స్లోలీ కూల్స్ ఫాస్ట్. ఇప్పుడు నైట్ టైంలో చూసుకున్నట్లయితే ఒక దాదాపుగా 12, 1 గంట ఆ టైం అయ్యేసరికి దాదాపుగా ఉన్న హీట్ అంతా కోల్పోతుంది ల్యాండ్. దేర్ ఫోర్ ల్యాండ్ యొక్క టెంపరేచర్ ఏంటి, బాగా తక్కువగా ఉంటుంది, హీట్ను వదిలేసుకుంది తొందరగా. వేరేస్ మనకి వాటర్ చూసుకుంటే ఏంది, మెల్లగా హీట్ అవుతుంది, మెల్లగా హీట్ వదులుకుంటుంది ఇది. సో కూలింగ్ కూడా మెల్లగా అవుతుంది. దాంతో రిలేటివ్లీ పోల్చి చూసుకుంటే మనకి టెంపరేచర్ సి పైన కాస్త ఎక్కువగా ఉంటుంది.
సో ఈ సందర్భంలో మనకి ప్రెషర్ ఎట్లా ఉంటుంది, లో టెంపరేచర్ కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. ఇది హై టెంపరేచర్ కాబట్టి ఇది లో ప్రెషర్లో ఉంటుంది. సో హై ప్రెషర్ వచ్చింది, లో ప్రెషర్ వచ్చింది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ మనకి ఎప్పుడన్నా విండ్స్ ప్రయాణిస్తాయి. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు విండ్స్ ప్రయాణిస్తాయి. ఇప్పుడు మనం ఈ విండ్స్ని ఏమనాలి, ఎప్పుడన్నా విండ్స్ని ఎక్కడ ఆవిర్భవించి ఆ పేరుతో పిలుస్తాం. ఇక్కడ ల్యాండ్లో ఏర్పడ్డాయి కాబట్టి ఆ విండ్స్ని మనము వీ కాల్ దీస్ విండ్స్ యాజ్ ల్యాండ్ బ్రీజ్. సో నైట్ టైం మనకి ల్యాండ్ బ్రీజ్ ఉంటుంది. ఏదైనప్పటికీ మీరు సముద్ర తీరంలో కూర్చున్నారనుకోండి, డే టైం అనుకోండి ఆహ్లాదకరంగా సముద్రం నుంచి గాలి వస్తుంది మీకు. నైట్ టైం అనుకోండి ఆహ్లాదకరంగా ల్యాండ్ నుంచి మీకు గాలి వస్తుంది. అందుకనే సముద్ర తీరంలో మీరు ఏ టైంలో అక్కడ సేద తీరినా మీకు హాయిగా అనిపిస్తుంది. ఓకే, సో మనకి అందుకనే కోస్టల్ ఏరియాస్లో ఏంది అంటే కాస్త వాతావరణమైన కాస్త హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా ప్రశాంతత కోరుకుంటే సముద్రంలోకి వెళ్ళి సేద తీరుతారనమాట. ఒక టైప్ ఆఫ్ ఆహ్లాదకరమైన, ఓన్లీ కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మన స్టూడెంట్స్లో కూడా సత్య అప్పుడప్పుడు ఫ్రమ్ కాకినాడ అని పెడతారు, సత్య జీ అని ఉంటుంది. సో ఆయనకు మేబీ తెలిసి ఉండొచ్చు ఆహ్లాదకరంగా ఎప్పుడన్నా కొంచెం బాగా ఇది ఉంటే స్ట్రెస్ ఉంటే వెళ్ళి ఆరాంగా. రవికుమార్ విశాఖపట్నం నుంచి అంటారు. సో జనరల్గా నాకు తెలిసినంత వరకు కోస్ట్ ఏరియాస్ వీళ్ళిద్దరు ఉన్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు పెట్టడం చూసా కాకినాడ అని విశాఖపట్నం అని. సో దే నో అనమాట ఆ బ్యూటీ ఆఫ్ ఓషన్ సీ క్లైమేట్. ఓకే, సో ఇది మనకి నైట్ టైం అంటే దీన్నే మనము ల్యాండ్ బ్రీజ్ అంటాము. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ బ్రీజెస్. లోకల్ విండ్స్లో భాగమండి ఇవన్నీ లోకల్ విండ్స్, ఎందుకంటే ఆ ప్రదేశం ఆ స్థానికంగా మాత్రమే మనము చూస్తుంటాం. ఆ విండ్స్ ఆ స్థానికంగా ఆ ప్రాంతాల వరకే పరిమితం కాబట్టి వాటిని మనము చూస్తుంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ మనకి ఏంటి అంటే లోకల్ విండ్స్, లోకల్గా ఉండేది. ఆల్రెడీ మనం ఈ టైప్ చూసుకున్నాం, జస్ట్ నేమ్స్ ఇస్తా అంతే. మౌంటైన్ బ్రీజ్ మనం అన్నీ అనుకున్నాం, మెకానిజం ఆల్రెడీ చూసాం మౌంటైన్ బ్రీజ్లు ఎట్లా ఏర్పడతాయి అనేది. నెక్స్ట్ వ్యాలీ బ్రీజ్, మౌంటైన్ బ్రీజ్, వ్యాలీ బ్రీజ్. సో ఇది ఎట్లా మనకి మెకానిజం ఉంటుందో ఆల్రెడీ చూసాం. ఇది కూడా మనకి టైప్ ఆఫ్ లోకల్ విండ్సే, మౌంటైన్ బ్రీజ్, వ్యాలీ బ్రీజ్. సో నెక్స్ట్ మనకి ఇంకో టైప్ ఆఫ్ లోకల్ విండ్స్ ఉంటాయి, వాటిని కెటాబాటిక్ విండ్స్ అంటాము. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇద్దరు పేర్లు చెప్పే కదా అనుకుని అందరూ కోస్టల్ వాళ్ళందరూ సార్ నాది కోస్టలే అంటున్నారు. గుడ్. సో ఎవరిదైతే కోస్టల్ ఉందో గుడ్. సాయి గారు కడప అంటున్నారు. కడప అన్ఫార్చునేట్లీ కోస్టల్ లేకుండే. నవీన్ గారు అంశల్ దీవి, రేపల్లె, డిఫరెంట్ రీజన్స్ అంటున్నారు. రాజు గారు ఏమడుతున్నారంటే చూస్తాండి విండ్స్ వల్ల లార్జ్ సర్ఫేస్ ఏరియా ఒక్కసారి అట్లా లోతు తగ్గడం వల్ల వస్తున్నప్పుడు విండ్స్ వల్ల ఏర్పడతాయి అన్నమాట అవి వేవ్స్. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన కాన్సెప్ట్ కెటాబాటిక్ విండ్స్. కెటాబాటిక్ విండ్స్ మనకి ఎక్కడంటే జనరల్గా బాగా ఎత్తుగున్న పర్వత శిఖరాలు, బాగా ఎత్తుగా ఉండాలండి పర్వతాలు. సో కెటాబాటిక్ విండ్స్ మనకి ఎక్కడ కనబడతాయి అంటే బాగా హై మౌంటైన్ పీక్స్ ఉంటాయి కదా, ఆ దగ్గరలో మనకి ఏర్పడుతుంది. హై మౌంటైన్స్ పీక్స్, బాగా ఎత్తైన శిఖరాల దగ్గర మనకి కెటాబాటిక్ విండ్స్ మనం చూడొచ్చు. బాగా ఎత్తైన శిఖరాలు ఏమవుతుందంటే జనరల్గా కొంత భాగం అంతా బాగా ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత మైనస్లో ఉంటుంది కాబట్టి దాదాపుగా స్నోతో అది కవర్ అయి ఉంటుంది అనమాట. టోటలీ స్నోతో కవర్ అయి ఉంటుంది ఆ టాప్ ఏరియా అంతా, టాప్ సర్ఫేస్ అంతా. మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, ప్రదేశం ఇక్కడ నేల బాగా చల్లగా ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గాలి కూడా ఎట్లుంటుంది, బాగా చల్లగా ఉంటుంది. వెరీ కూల్ ఎయిర్ ఉంటుంది. వెరీ కూల్ ఎయిర్ ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను ఏంటని. కూల్ ఎయిర్ అంటే డెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి, బాగా బరువుగా ఉంటుందన్నమాట కూల్ ఎయిర్. సో ఇక్కడేమో వెరీ కూల్ ఎయిర్ ఏర్పడ్డది, ఇక్కడ గాలంతా వెరీ కూల్ ఎయిర్ ఏర్పడ్డది. ఇది బాగా బరువుగా డెన్స్గా ఉంది.
సో బాగా బరువుగా డెన్స్ ఉంది. కాకపోతే ఇది ఏంటి, పర్వత శిఖరాలు అనమాట. ఎత్తైన పర్వత శిఖరాల యొక్క వాల్ ఎట్లా ఉంటుంది, చాలా స్టీప్గా ఉంటుంది, ఎక్కువ వాళ్ళతో కూడి ఉంటాయి. సో గ్రావిటీ ఎప్పుడు మనకి డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో డౌన్ లాగడానికి చూస్తుంది గ్రావిటీ. కాబట్టి గ్రావిటీ ఉండడం వల్ల ఎత్తైన పర్వతాల శిఖరాల పైన ఉన్నటువంటి చల్లగాలి గ్రావిటీ కారణం చేత ఏమవుతుంది, చాలా ఫోర్స్ఫుల్గా గాలంతా అక్కడి నుంచి కిందకు ఫ్లో అవుతుంటుంది అనమాట ఎక్కువగా. సో మీరు ఒకసారి గూగుల్లో కెటాబాటిక్ విండ్స్ అని టైప్ చేస్తే ఇమేజ్లో మీకు ఐడియా వస్తుంది. ఎత్తైన పర్వత శిఖరాల నుంచి బాగా మంచున్న పర్వతాలు ఉంటాయి కదా పైన, వాటి నుంచి చాలా మందంతో కూడిన ఇట్లా మనకి గాలి అయితే కిందకి వస్తూ ఉంటుంటుంది అనమాట. సో వాటినే మనము కెటాబాటిక్ విండ్స్ అంటాం. మెకానిజం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మెకానిజం, అవి ఎందుకు వస్తాయంటే ఇది రీజన్. సో ఈ కెటాబాటిక్ విండ్స్ అనేది కారణం ఏంటి అంటే ఎత్తైన పర్వత శిఖరాల ఆ ఎత్తులో మనకి మంచుతో కూడి ఉంటుంది కాబట్టి, మంచు అంటే చాలా చల్లగా ఉంటుంది అక్కడ గాలి, చల్లగా ఉన్న గాలి చాలా సాంద్రత కలిగి ఉంటుంది. గ్రావిటీ వల్ల అవి కింద వైపు లాక్కబడతాయి, దాంతో అవి చాలా హై స్పీడ్తో చాలా ఎక్కువ మందంతో కూడిన కూల్ ఎయిర్ అనేది మనకి డౌన్వర్డ్ వస్తుంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ లోకల్ విండ్, ఎందుకంటే స్థానికంగా ఉన్న విండ్ ఆ ప్రాంతానికే పరిమితం అన్నమాట ఇది. వీటిని మనము కెటాబాటిక్ విండ్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్స్ అడుగుతుంటాడు. స్థానికంగా కొన్ని విండ్స్ పేర్లు ఉంటాయి, అవి మనం చూసుకోవాలి. అంటే ఆఫ్రికాలో ఏమేమి స్థానికమైన విండ్స్ ఉన్నాయి, యూరోప్లో స్థానికంగా ఉన్న విండ్స్ ఏంటి, అట్లాంటివి మనం చూసుకోవాలి. సో లోకల్ విండ్స్లో మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు, స్థానికంగా చూసుకున్నప్పుడు డిఫరెంట్ ప్లానెట్స్ కాంటినెంట్స్లో చూస్తాం. లోకల్ విండ్స్ రెండు రకాలు ఉంటాయండి, ఒకటి హాట్, ఒకటి కోల్డ్. హాట్ లోకల్ విండ్స్, కూల్ లోకల్ విండ్స్. హాట్ విండ్స్ అంటే వేడి పవనాలు, నెక్స్ట్ శీతల పవనాలు కూల్ విండ్స్. సో మనం లోకల్ విండ్స్ ఒక్కొక్క కాంటినెంట్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు హాట్, కూల్. సో నేను ఫస్ట్ ఒక్కొక్క కాంటినెంట్లో ఏమేమి ఉంటాయి విండ్స్ అనేది చెప్తాను. అది అయిపోయాక ఏమేమి విండ్స్ హాట్ విండ్స్ కింద వస్తాయి, ఏమేమి విండ్స్ కూల్ విండ్స్ వస్తాయని చెప్తాను. సో దట్ మీకు ఆ రెండు రకాలుగా ఐడియా వస్తాయి విండ్స్ గురించి. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకుందాం, ఆఫ్రికా గురించి మాట్లాడుకుందాము. ఆఫ్రికా ఖండంలో మనం చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా మనకి సంథింగ్ లైక్ ఇట్లా ఏదో ఉందనుకోండి. ఆఫ్రికా ఈ ప్రాంతంలో ఫస్ట్ మనకి దాదాపుగా నార్త్ ఆఫ్రికాలో ఇక్కడ సహారా డెజర్ట్ ఉంటుంది కదా, ఈ సహారా డెజర్ట్ నుంచి ఒక టైప్ ఆఫ్ లోకల్ విండ్ మనకి ప్రయాణిస్తుంది అన్నమాట. ఇది ప్రయాణించి ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి మెడిటరేనియన్ సీ ఉంటుంది. మెడిటరేనియన్ సీ మీరు తర్వాత క్లాస్ అయిపోయి ఒకసారి అట్లస్లో రిఫర్ చేసుకోవాలండి ఇవన్నీ పాయింట్స్. మెడిటరేనియన్ సీ మనకు ఉంటుంది. ఆ మెడిటరేనియన్ సీ పైనుంచి మనకి పవనాలు వీచి ఇక్కడ మనకి ఏముంటాయి మెడిటరేనియన్ సీ పైన, ఇటలీ, మాల్టా, స్పెయిన్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇటలీ మీదకి వెళ్తాయి అన్నమాట. అయితే సహారా డెజర్ట్ అంటే మనకి ఏమని తెలుసు, ఇదంతా ఎడారి. సో ఇక్కడ అంతా ఇసుకతో కూడి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గాలి ఏం చేస్తుందంటే తనతో పాటు సహారాలో జనరల్గా ఇసుక ఉంటుందంటే ఇసుక ఎర్రగా ఉంటుంది అనమాట, రెడ్ శాండ్ అనమాట సహారాలో ఉన్నది. ఈ గాలి ఏం చేస్తుందంటే సహారాలో ఉన్నటువంటి ఎర్రమట్టిని తనతో పాటు అట్లా తీసుకొని వెళ్ళి మెడిటరేనియన్ పైన బ్లో అయ్యి అట్లాగా మనకి ఇటలీ వరకు అట్లా వెళ్తుంటుంది గాలి. సో ఇటలీ వాళ్ళకి ఇది బాగా ఇబ్బంది కలిగిస్తుంది, ఎందుకంటే బాగా మట్టితో కూడిన గాలి వస్తుంది. మనకు చూసినట్లు ఏదైతే అదేదో ఒక బ్లడ్ లాగా అనిపిస్తుంటుంది అన్నమాట, ఎర్రగా ఉంటుంది. అందుకని మనం ఈ విండ్ని మనము సిరక్కో అంటాము, సిరక్కో. సో ఫస్ట్ టైప్ ఆఫ్ మనం విండ్ మాట్లాడుకుంటుంది ఏంటంటే సిరక్కో. ఇది ఆఫ్రికాలో సహారా నుంచి ఏర్పడుతుంది. ఆఫ్రికాలో సహారా డెజర్ట్లో ఉన్న ఎర్రమట్టిని, రెడ్ శాండ్ని, ఎర్ర ఇసుకని తీసుకొని దాంతో వెళ్ళి దాదాపుగా ఇటలీ వరకు అట్లాగా వెళ్ళి ట్రావెల్ అయ్యి వాటిలో నిక్షేపిస్తుంది అనమాట. చూడడానికి అది ఏంటంటే అది ఒక బ్లడ్ రెయిన్ లాగా అనిపిస్తుంది. అందుకనే మనం సిరక్కో విండ్ని బ్లడ్ రెయిన్ విండ్ అని కూడా అంటాము. బ్లడ్ రెయిన్ విండ్ అని కూడా అంటాం సిరక్కో విండ్ని. ఈ సిరక్కో ఏ టైప్ ఆఫ్ విండ్, హాట్ విండ్. ఇది డస్ట్తో కూడి ఉంటుంది ఈ విండ్, బాగా దుమ్ముతో అనుకున్నాం ఇసుకని తీసుకెళ్తుంది. డ్రై విండ్, తేమ తక్కువగా ఉంటుంది, లో డ్రై అన్నట్టు అనుకోండి. లో డ్రై అంటే తక్కువగా ఉంటుంది తేమ ఇందులో అయితే.
ఓకే, సో ఇది మనకి సిరక్కో గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆఫ్రికా కదా, ఖామ్సిన్. ఆఫ్రికాలో నార్త్ ఈస్టర్న్లో ఒక టైప్ ఆఫ్ విండ్స్ ఈ ఏరియాలో ఉంటుంది, దాన్ని మనము ఖామ్సిన్ అని అంటాం. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ విండ్, ఇది సెకండ్ టైప్ ఆఫ్ విండ్. సో మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం ఖామ్సిన్. ఖామ్సిన్ మనకి ఈజిప్ట్ ఆ ప్రాంతంలో ఫ్లో అవుతుంది. ఇది కూడా ఒక లోకల్ విండ్, హాట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డ్రైగా ఉంటుంది. హాట్ డ్రై విండ్ ఖామ్సిన్. నెక్స్ట్ మనకు ఆఫ్రికాలో ఈ ప్రాంతంలో దాదాపుగా ఒక విండ్ ఉంటుంది, దాన్ని మనం హర్మట్టన్ విండ్ అంటాం. హర్మట్టన్ తెలుగులో కూడా సేమ్ నేమ్స్ ఏనండి ఇవి నేమ్స్. సో తెలుగు అన్న ఇంగ్లీష్ అన్న సేమ్. హర్మట్టన్. ఈ హర్మట్టన్ అనేది ఆఫ్రికాలో గునియా అని ఉంటుంది కదా, ఆ గునియా ప్రాంతం నుంచి ఫ్లో అవుతుంది. ఇది ఒక డ్రై విండ్. ఆ స్థానికంగా ఇది డ్రై అండి, హాట్ డ్రై విండ్, అంటే వేడిగా ఉంటుంది, పొడిగా ఉంటుంది అనమాట ఈ విండ్. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఏంటంటే ఒకప్పుడు ఈ హర్మట్టన్, ఈ వేడి గాలి ఏదైతే ఉందో, పొడి గాలి ఏదైతే ఉందో, చాలా స్కిన్ ఇర్రెగ్యులారిటీ, స్కిన్ డిసీజెస్, చిన్న చిన్న స్కిన్ డిసీజెస్ని ఈ విండ్ క్యూర్ చేస్తుంది. ఈ విండ్ మంచిది స్కిన్కి, ఆరోగ్యానికి అని భావిస్తారనమాట అక్కడ స్థానికులు. అందుకనే మనము హర్మట్టన్ని డాక్టర్ విండ్ అని కూడా అంటాము. హర్మట్టన్ విండ్ ఈస్ నోన్ యాజ్ డాక్టర్ విండ్. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, ఏ విండ్ని మనము డాక్టర్ విండ్ అని అంటాము అంటాడు. హర్మట్టన్ విండ్. హర్మట్టన్ విండ్ మనం ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఆఫ్రికాలో ఉంది అని చెప్పుకోవాలి. హర్మట్టన్ విండ్ హాట్ విండా కోల్డ్ విండా అంటే హాట్ విండ్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఆఫ్రికా కాబట్టి ఆఫ్రికాలో హబూబ్ అని ఒక విండ్ ఉంటుంది. ఈ హబూబ్ అనేది మనకి దాదాపుగా ఈ ప్రాంతంలో ఉంటుందండి. హబూబ్ 4. సుడాన్ ఉంటుంది కదా అక్కడ కంట్రీ, సుడాన్ దగ్గరలో ఉంటుంది హబూబ్. ఇది బాగా బలంగా ఉంటుందండి గాలి, లోకల్ గాలి కానీ చాలా బలంగా వీస్తుంది అనమాట. అక్కడంతా డస్ట్, దుమ్ముతో కూడి ఉంటుంది విండ్. సో స్ట్రాంగ్ డస్ట్ విండ్ ఇది హబూబ్. నెక్స్ట్ మనకి ఆఫ్రికాలో ఇంకా చెప్పుకోవాలి అంటే ఓకే, ఇక్కడ బెర్గ్ అని ఉంటుంది. జస్ట్ పేర్లు కాంటినెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మీరు లోకల్ విండ్స్లో 2 గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెంట్గా అడుగుతాడండి ఎగ్జామినేషన్లో, ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా అడిగే స్కోప్ ఉన్న ఏరియా ఇది లోకల్ విండ్స్. ఏ కాంటినెంట్లో ఉంది అనేది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అది హాట్ విండా కోల్డ్ విండా సెకండ్ పాయింట్. థర్డ్ విండ్ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి వాటికి కొన్నిటికి ఇంపార్టెంట్ ఉంటాయి. బ్లడ్ రెయిన్ అని ఏ విండ్ అంటాము, సిరక్కో అని అంటాము. డాక్టర్ విండ్ అని ఏ విండ్ని అంటాము, హర్మట్టన్ అంటాము. అట్లాగే ఏదైనా పెక్యూలియర్ స్పెషల్ పాయింట్ ఉందంటే వాటిని కూడా నోట్ చేసుకోండి. ఈ 3 పాయింట్స్ బేసికలీ మీకు ఐడియా ఉండాలి. సో బెర్గ్ అనే ఒక విండ్ ఉంటుంది. బెర్గ్ వచ్చేసరికి మనకి హాట్ విండ్, డ్రై విండ్. ఇది ఇంటీరియర్లో మొదలవుతుందండి, అంటే భూమి ఇంటీరియర్ లోపల మొదలయ్యి ఈ తీర ప్రాంతాలకి వేస్తుంది అనమాట. ఈ లోకల్ విండ్ ఇంటీరియర్లో మొదలయ్యి తీర ప్రాంతాల వైపు వేస్తుంది. ఆఫ్రికాలో మనం ఇంకా చెప్పుకున్నట్లయితే హబూబ్, హర్మట్టన్ అవన్నీ ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ ఉంటుంది ఆఫ్రికాలో, లెవిష్. ఇక్కడ ఇట్లా వేస్తుంది నార్దర్న్ ఆఫ్రికాలో, వాటిని మనము లెవిష్ అంటాం, లెవిష్ అని పలుకుతుంటాం. సో నార్త్ ఆఫ్రికాలో, నార్త్ వెస్టర్న్ ఆఫ్రికాలో ఇది వేస్తుంది లెవిష్. ఈ లెవిష్ మనకి చూసేసరికి ఇదే విండ్, ఇది కూడా ఆబ్వియస్లీ హాట్ విండ్. ఈ లెవిష్ మనకి ఆఫ్రికా నుంచి స్పెయిన్కి వెళ్తుందండి. లెవిష్ గోస్ ఫ్రమ్ ఆఫ్రికా టు స్పెయిన్ అనమాట, గోస్ టు స్పెయిన్. గోస్ టు స్పెయిన్. నెక్స్ట్ ఇది ఆఫ్రికా గురించి. నెక్స్ట్ మనము ఆస్ట్రేలియా గురించి చూసుకుందాం.
ఆస్ట్రేలియా మనకి అరౌండ్గా రఫ్గా ఒక మ్యాప్ వేసుకుంటే ఏదో ఇలా ఉంటుంది ఆస్ట్రేలియా. ఇక్కడ ఇట్లా వస్తుంది, ఇక్కడ గ్రేట్ హార్న్ వస్తుంది, ఆఫ్రికా గ్రేట్ ఇది ఆస్ట్రేలియా ఒక హార్న్ వస్తుంది, గ్రేట్ బ్యారియర్ రిడ్జ్. సో ఆస్ట్రేలియా మనం చూసుకున్నట్లయితే పెద్దగా లోకల్ విండ్స్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఓకే, మనకి ఈ ప్రాంతంలో ఒక విండ్ ఉంటుందండి, ఆ విండ్ని బ్రిక్ ఫీల్డర్ అంటారు. బ్రిక్ ఫీల్డర్. ఈ ప్రాంతంలో ఒక విండ్ ఉంటుంది, వాటిని మనము సదర్లీ బస్టర్ అంటాడు. సో నేమ్స్ గుర్తుపెట్టుకోండి, అది ఏ కాంటినెంటో గుర్తుపెట్టుకోండి, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఆస్ట్రేలియాకి. బ్రిక్ ఫీల్డర్, సదర్లీ బస్టర్ అనే లోకల్ విండ్స్ ఏ కాంటినెంట్కి చెందినవి అంటే ఆస్ట్రేలియాకి చెందినవి. బ్రిక్ ఫీల్డర్ వచ్చేసరికి ఇది మనకి బాగా దుమ్ముతో కూడి డస్టీ విండ్ ఉంటుంది. సదర్లీ బస్టర్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా ఆ ప్రదేశంలో ఉంటుంది. సదర్లీ బస్టర్ పేరులోనే ఉంది, సదర్లీ అనే సౌత్లో ఉంటుంది. ఇది మనకి ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది నార్త్ అమెరికా, అగైన్ ఇంపార్టెంట్. ఉత్తర అమెరికా. నార్త్ అమెరికా మనం ఒక రఫ్గా చూసుకున్నట్లయితే ఏదో ఈ టైప్లో ఉందనుకుంటే వెరీ ఇంపార్టెంట్. నార్త్ అమెరికా ఏంటంటే నార్త్ వెస్ట్ అమెరికా నుంచి మనకి కెనడా టైం నుంచి వచ్చేది చినూక్ అనే ఒక విండ్ ఉంటుంది, చినూక్. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కెనడా, యుఎస్ ఆ ప్రాంతాల్లో ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి ఏ మౌంటైన్స్ ఉంటుంది, రాకీ మౌంటైన్స్ ఉంటాయి. సో ఆ రాకీ మౌంటైన్స్ నుంచి ఫ్లో అవుతుంది అనమాట ఈ చినూక్ అనే విండ్. ఇది హాట్ డ్రై విండ్ చినూక్. ఈ చినూక్ యాక్చువల్లీ ఏం చేస్తుంది అంటే అండి, మనకి కెనడా ఈ ప్రాంతాల్లో బాగా మంచుతో, వింటర్ అంతా బాగా మంచుతో ఏర్పడిపోద్ది అనమాట, కప్పిపడిపోద్ది ప్రాంతం అంతా కంప్లీట్గా స్నో. కాస్త మనకి సమ్మర్ అయ్యేసరికి ఈ చినూక్ అనే వేడి పొడిగాలి రావడం వల్ల, మంచు మీద అది ప్రవహించడం వల్ల మంచు కరుగుతూ ఉంటుంటుంది అనమాట. సో అందుకనే మనము ఈ చినూక్ని ఏమంటాము అంటే స్నో ఈటర్ అంటాం. మంచుని తినేసినట్టు ఉంటుంటుంది కాబట్టి దాన్ని స్నో ఈటర్ అంటాం, హిమభక్షికాలు అంటాం తెలుగులో. సో ఈ చినూక్ని హిమ భక్షికాలు, స్నో ఈటర్. స్నోని తినేయడం అంటే స్నోని కరిగిస్తుంది, ఇది హాట్ కాబట్టి. ఇది చినూక్ విండ్. నార్త్ అమెరికాలో నెక్స్ట్ టైప్ ఆఫ్ విండ్స్ ఏంటంటే నార్త్ ఈస్ట్ అమెరికాలో మనకి ఫ్లో అయ్యేది బ్లిజర్డ్స్ అని ఒక విండ్ ఉంటుంది. ఈ బ్లిజర్డ్స్ అనేది కూల్ విండ్ అండి. మనకి దాదాపుగా ఇక్కడ ఏముంటుంది, ఆర్క్టిక్ సర్కిల్ ఉంటుంది, అక్కడ ఎక్కడి నుంచో కొంచెం ప్రయాణించి ఇక్కడ వరకు మనకి ఈ నార్త్ ఈస్ట్ అమెరికా ఎంటర్ అవుతుంది. సో బ్లిజర్డ్స్ అనే ఒక విండ్ ఉంటుంది, ఆర్క్టిక్ సర్కిల్ నుంచి వస్తుంది అది పాపం. నెక్స్ట్ మనకి నార్త్ అమెరికాలో నార్థర్ అనే ఒక విండ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక లోకల్ విండ్ ఉంటుంది, ఇంపార్టెంట్, నార్థర్. నెక్స్ట్ మనకి నార్త్ అమెరికాలో నార్తే అని ఉంటుంది. ఇది మన కింద సౌత్ అమెరికా ఉంటుంది. సో ఈ నార్త్ అమెరికాలో స్టార్ట్ అయ్యి సౌత్ అమెరికా వైపు ప్రవహించే విండ్ ఒకటి ఉంటుంది, దాన్ని మనము నార్తే అంటాం అన్నమాట. సో నార్టే. సో నార్త్ అమెరికాలో జన్మించి సౌత్ అమెరికా వైపు ప్రయాణించే లోకల్ విండ్, స్థానిక పవనం ఏది అంటాడు, నార్తే అని మనం ఆన్సర్ చేయాలి. సో ఇది నార్త్ అమెరికాకు సంబంధించి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది యూరప్. యూరప్ కనుక మనకు చూసుకున్నట్లయితే ఫ్రాన్స్లో మిస్ట్రల్ అనే విండ్ ఉంటుందండి, ఫేమస్ అది. ఇది కోల్డ్ విండ్, ఇది కోల్డ్ విండ్, శీతల పవనం. నెక్స్ట్ మనకి యూరప్లో ఆల్ప్స్ ఉంటాయి కదా, ఆల్ప్స్ పర్వతాల దగ్గర ఒక లోకల్ విండ్ ఉంటుంది, దాన్ని మనం ఫాన్ అంటాం. ఇది హాట్ డ్రై విండ్. ఇది నెక్స్ట్ మనము నార్త్ ఇటలీలో చూసుకున్నట్లయితే
బోరా అని ఒక విండ్ ఉంటుంది, బోరా. ఇది కోల్డ్ విండ్. నెక్స్ట్ ఇటలీ కాబట్టి ఓకే, గ్రిగేల్ అని ఒక విండ్ ఉంటుంది, మెడిటరేనియన్ సీ దగ్గర ఉంటుంది విండ్. నెక్స్ట్ మనకి స్పెయిన్లో లివాంట్ అనే విండ్ ఉంటుంది, లివాంట్. ఇథేషియన్స్ ప్రాంతంలో ఇథేషియన్స్ విండ్ అండి, ఇథేషియన్స్ విండ్ మనకి గ్రీస్ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఇథేషియన్స్ అనే విండ్ ఉంటుంది. ఇవి మనకి యూరోప్లో ముఖ్యమైనటువంటి విండ్స్. హాట్ విండ్ ఏది, కోల్డ్ విండ్ ఏది, నేను మీకు మళ్ళీ ఇస్తాను. జస్ట్ ఇప్పుడు ఏ ప్లేస్లో ఏ విండ్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఏవేవి హాట్ కోల్డ్ అనేది మీకు వరుసగా ఇచ్చేస్తాయి, ఇవి హాట్ విండ్స్, ఇవి కోల్డ్ విండ్స్ అనేది. నెక్స్ట్ మనం ఏషియా గురించి మాట్లాడుకుంటే బురాన్ అని ఒక విండ్ ఉంటుంది. ఇది మనకి సైబీరియా ఆ ప్రాంతంలో ఉంటుంది విండ్, బురాన్ విండ్. నెక్స్ట్ చైనాలో ఒక లోకల్ విండ్ ఉంటుంది, దాని పేరు కారా బురాన్. సమూన్ అనే ఒక విండ్ ఉంటుంది. సమూన్ విండ్ మనకి కుర్దిష్ పీపుల్ ఉంటారు కదా, కుర్దిస్తాన్లో ఉంటుంది. ఇండియా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియాలో కూడా కొన్ని లోకల్ విండ్స్ ఉంటాయి. ఒకటి ఆంధీ విండ్. ఇది మనకి మధ్య భారతదేశంలో మరియు నార్త్ వెస్టర్న్ వాయువ్య భారతదేశం, నార్త్ వెస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియాలో వీస్తుంటాయి విండ్స్. ఇది బాగా పవర్ఫుల్ విండ్స్, స్ట్రాంగ్ విండ్స్, బాగా దుమ్ముతో కూడిన విండ్స్ అనమాట. పవర్ఫుల్ డస్ట్ విండ్స్. వాట్ ఈస్ మెంట్ బై హాట్ విండ్ అండ్ కోల్డ్ విండ్ అంటున్నారు సుమన్ గారు. హాట్ విండ్ అంటే వేడి గాలులండి, కోల్డ్ విండ్స్ అంటే శీతల పవనాలు అనమాట. వేడి అంటే ఏంటి అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని వేడి అంటాం. సో టెంపరేచర్ మనం వేడితో కొలుస్తాము అంటే టెంపరేచర్ ఉష్ణోగ్రత కొలిచే పరికరాలు ఉంటాయి. రిలేటివ్లీ చెప్పాలి, ఇది మనం ఎంత వేడిగా ఉంది అంటే రిలేటివ్లీ ఎంత హాట్ ఆర్ కోల్డ్, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఇస్ కాల్డ్ టెంపరేచర్ అంటాం. సో అది ఆంధీ. నెక్స్ట్ లూ అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకండి. డైరెక్ట్గా మీరు గూగుల్లో లూ మీనింగ్ అని నొక్కారనుకోండి వేరే మీనింగ్ వస్తుంది. ఆ మీనింగ్ కాదు మనం ఇక్కడ చూసేది. ఇక్కడ మనం చూసేది విండ్ పరంగా. లూ అంటే జనరల్గా నార్త్ ఇండియాలో వస్తుంది ఈ విండ్, లూ. ఈ లూ అనేది హాట్ విండా కోల్డ్ విండా అని చాలా ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట. సో మీరు గూగుల్లో లూ మీనింగ్ అని నొక్కినప్పుడు వచ్చిన మీనింగ్ హాట్ ఉంటుందా కోల్డ్ ఉంటుందా అంటే హాట్గా ఉంటుంది. కాబట్టి ఈ లూ కూడా హాట్ విండే అనమాట, హాట్ డ్రై విండ్. నెక్స్ట్ మనకి నార్వెస్టర్స్ కాల్ బైసాఖి అని ఉంటుంది. దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. కాల్ బైసాఖి ఇంగ్లీష్లో మనం దీన్ని నార్వెస్టర్స్ అంటాం. బోర్డోలీ చిల్లా అని కూడా అంటారు, అవసరం లేదు కానీ అంటారు, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు దీన్ని స్థానికంగా. ఇది పేరులోనే ఉంది, కాల్ బైసాఖి, నార్త్ వెస్టర్స్, బోడో చిల్లా అంటారు ఆ ప్రాంతాల్లో. బోడో చిల్లా వర్డ్ వినగానే మీకు ఎట్లా అనిపిస్తుంది? బోడోలీ చిల్లా బెంగాల్ భాష అట్లాగే ఉంటుంది కొంచెం. సో ఇది బెంగాల్, అస్సాం, బంగ్లాదేశ్, కాస్త బీహార్, కాస్త ఒడిషా, ఈ ప్రాంతాల్లో వీస్తూ ఉంటుంది ఈ లోకల్ విండ్.
నెక్స్ట్ టైప్ ఆఫ్ విండ్ ఏంటి అంటే మనకి మ్యాంగో షవర్స్ అనే షవర్స్ ఉంటాయి. అంటే ఇవి బాగా తేమతో కూడిన విండ్స్, మంచి వర్షాలు కూడా ఇస్తుంటాయి అన్నమాట ఈ విండ్స్, అందుకనే వాటిని మ్యాంగో షవర్స్ అంటాం. ఇది ముఖ్యంగా మనకి సౌత్ ఇండియాలో, ఇంకా ముఖ్యంగా మనకి దాదాపుగా కేరళ ఆ ప్రాంతాల్లో బాగా వేస్తుంది, సౌత్ ఇండియా. ఇది మ్యాంగో కల్టివేషన్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ మ్యాంగో షవర్స్. నెక్స్ట్ మనకి 5లో కాఫీ షవర్స్ అని ఉంటాయి. సో కాఫీ షవర్స్ కాఫీ కల్టివేషన్కి మంచిది. సో ఇవి ఇంకా మీకు ఇండియాలో వరల్డ్ జియోగ్రఫీ మనం ఫిజికల్ చూసుకుంటాం కాబట్టి దిస్ ఈజ్ సఫిషియంట్ యాజ్ ఫార్ ఎస్ ఇండియా ఈస్ కన్సర్న్. ఇంకా ఇండియాలో కూడా చాలా టైప్స్ ఆఫ్ లోకల్ విండ్స్ ఉంటాయి, అవి బుక్స్లో నుంచి అవి చూసేసుకుంటుండే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ. సో ఇది మనకి లోకల్ విండ్స్కి సంబంధించి. ఇట్లా విండ్స్ గురించి కూడా తెలుసుకోండి. ఇప్పుడు మనం హాట్ కోల్డ్ అవి చూసుకుందాం, ఏవి హాట్ ఏవి కోల్డ్ అని చూసుకున్నట్లయితే హాట్ విండ్ లిస్ట్లో మీరు మెన్షన్ చేసుకోండి. ఏంది ఫాన్, మనకి చినూక్, హర్మటన్, సిరక్కో, ఇవి ఇంపార్టెంట్ అనమాట, ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు హాట్ విండ్స్లో. నెక్స్ట్ లెవిచ్, ఇంకా శాంటా అన్నా అని ఒక విండ్స్ ఉంటాయి. నెక్స్ట్ లూ, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బ్రిక్ ఫీల్డర్స్, హామ్సిన్, ఇవన్నీ హాట్ విండ్స్. కోల్డ్ విండ్స్ మనం చూసుకున్నట్లయితే మిస్ట్రల్, ఫ్రాన్స్లో మిస్ట్రల్ ఉంటుంది అనుకున్నాం కదా, సో మిస్ట్రల్ అనేది ఇంపార్టెంట్ కోల్డ్ విండ్ అనమాట. నెక్స్ట్ బోరా, బోరా ఇస్ ఆల్సో ఏ కోల్డ్ విండ్. బెర్గ్స్, బ్లిజర్డ్స్, బురాన్, సైబీరియా అంటే ఆబ్వియస్లీ మనకి కోల్డ్ విండ్స్ అవుతుంది. సో నార్దర్ అని మనకు ఉంది కదా ఒక విండ్ నార్త్ అమెరికాలో, నార్థర్. సో ఇవన్నీ మనకి ఆస్ట్రేలియాలో సదర్లీ బస్టర్స్ అని ఉంది కదా, అవి మళ్ళీ కోల్డ్ విండ్స్. సో ఇవన్నీ కోల్డ్ విండ్స్. సో ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో హాట్ విండ్ ఏది కోల్డ్ విండ్ ఏది అట్లా మనకి తిప్పి అడుగుతూ ఉంటుంటాడు అనమాట. సో దీంతో మనకి లోకల్ విండ్స్ అనే టాపిక్ అయింది. నెక్స్ట్ మనము ఓషన్ జియోగ్రఫీ గురించి బ్రీఫ్ ఐడియా తెచ్చుకుందాం, దాంతో వీ విల్ బి కంప్లీటింగ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఆ తర్వాత జియోగ్రఫీ క్లాస్లో మనము పాలిటీస్ చూసుకుందాం. మనకి టైం మిగతా నెక్స్ట్ జియోగ్రఫీ క్లాసెస్ నుంచి ఆ ప్లేస్లో పాలిటీ కవర్ చేసుకుందాం, ఎందుకంటే పాలిటీ ఇంకొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక అవుట్లైన్ తెచ్చుకోవడానికి. సో నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ప్లేస్లో పాలిటీ అంటే హార్డ్లీ మనకి ఇంకో 2 days ఉంటుందేమో జియోగ్రఫీ ఇది కాకుండా. సో ఆ 2లో మనం పాలిటీ కవర్ చేసుకోవచ్చు, కాస్త డీసెంట్గా కవర్ చేయొచ్చు అప్పుడు పాలిటీ. ఓకే, కొంచెం అర్థం కాదంటే సింపుల్ అండి, ఏముంది ఫాన్, చినూక్ అంటే అది వినేసి మీరు రాసేసుకోవాలండి. ఇవన్నీ మళ్ళీ మనం నీట్గా రాసుకున్నాం అనుకోండి, దీన్ని ఇట్లాగా ఫాన్ ఇట్లాగా రాసుకొని వెళ్ళామనుకోండి, అది మనకి అనవసరం టైం అన్నెసరీ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు మనం రైటింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, అక్కడ కాన్సెప్ట్ ఆ మీనింగ్ అర్థం చేసుకొని వెళ్ళాలి. ప్లస్ ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి డిజిటల్ పెన్ మనకి రైటింగ్ అంత ఇదిగా రాదండి, లెజిబుల్గా ఉండదు. సో ఇక ఫాస్ట్గా డిజిటల్ అంత కన్వీనియంట్ కదా, అదే బోర్డ్ అయితే మనం ఆరాంగా రాసుకోవచ్చు, ఫాన్ ఇట్లా మనం కర్సివ్తో రాయొచ్చు. కానీ డిజిటల్ ఏంటంటే మనకు అంత కన్వీనియంట్ ఉండదు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనము ఓషన్ జియోగ్రఫీ చూసుకుందాం. మహానంద్ గారు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నారు. మహానంద్ గారు సాటిస్ఫైయర్ అంటే చాలండి, అది ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్ అనమాట. ఓకే, పద్మావతి గారు డే లైట్ సేవింగ్ టైం అంటున్నారు. డే లైట్ సేవింగ్ టైం ఓకే, పద్మావతి గారు పాపం చాలా రోజుల నుంచి డే లైట్ సేవింగ్ టైం అప్పుడులో డే లైట్ సేవింగ్ టైం అన్నారు. ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాం. సో ఆవిడ అడిగారు కాబట్టి ఒకసారి చూసేద్దాం డే లైట్ సేవింగ్ టైం. పాపం ఆమె నాకు తెలిసి మేబీ ఎవరు అది అడిగింది, పద్మావతి జే, మీరు మేబీ సమ్
నార్దర్న్ అన్న సదరన్ అన్న పోలార్ రీజన్స్ అక్కడ నెదర్లాండ్స్ ఆ కంట్రీకి వెళ్ళే ప్లాన్లో ఉన్నారా, లేకపోతే సమ్వన్ ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. అంటే ఆ పర్టికులర్ టాపిక్ పైన ఆ ఫ్యాసినేషన్ ఆవిడకి అంత ఉందన్నమాట. మేబీ ఉండొచ్చేమో అది. నెదర్లాండ్స్ ఆ నెదర్లాండ్స్ అక్కడ మనకు ఉంటాయి కదా, స్వీడన్, నార్వే. మా హాస్పిటల్ కొన్ని పేషెంట్స్ ఉంటారండి ఇండియా వాళ్ళే, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, నార్వే, నెదర్లాండ్స్ వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు అనమాట అక్కడ పరిస్థితులు. వాళ్ళు చెప్తుంటారు ఈ డే లైట్ సేవింగ్ టైం గురించి కూడా చెప్తూ ఉంటుంటారు. పేపర్ అనాలిసిస్ క్లాస్ చెప్పండి సార్ అంటున్నారు. పేపర్ అనాలిసిస్ క్లాస్ అంటే అది రోజు చెప్పుకోవాల్సి ఉంటుందండి. రోజు చెప్పుకోవాలి అన్నప్పుడు మనకి పాసిబుల్ అవ్వదు, రోజు చెప్పుకోవాల్సి వస్తుంది పేపర్ అనాలిసిస్ అంటే. మీరు అంటుంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ చెప్పండి అన్నట్టు అంటున్నారు అనుకుంటా సమ్వన్, శశిధర్ గారు. కరెంట్ అఫైర్స్ ప్రస్తుతం మనం చూడలేమండి. అంటే మీకు ఆన్లైన్లో ఏంది అంటే ఒకళ్ళు అంటే వేరే ఛానల్లో ఒకళ్ళు చెప్పాలి అంటే అది వేరే వాళ్ళకి ఏంటంటే కొంచెం బర్డెన్గా ఉంటుందండి. ఆన్లైన్లో ఎప్పుడైనా చెప్పుకోవాలంటే ఓన్ ఛానల్ అన్నా ఉండాలి, లేకపోతే ఎవరైతే ఛానల్ మెయింటైన్ చేస్తారో వాళ్ళే చెప్పుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది తప్ప ఆన్లైన్లో మనకి ఏంటంటే వేరే వాళ్ళు చెప్పాలి అంటే ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత దీనిగా ఉండదు అనమాట. సో పేపర్ అనాలిసిస్ అంటే డైలీ చూసుకునేవి ఉంటాయి కాబట్టి మేబీ అది వేరే. మనం అదే అంటున్నాం, ఆఫ్టర్ 2 months మనం అవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ 2 months మీరు సంథింగ్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో చూస్తున్నారో ఆఫ్టర్ 2 months నేను ఒకసారి ప్లాన్ చేసుకుంటా అవన్నీ వాట్ ఎవర్. కాలాస నగర్ ఇండియన్ జోగ్రఫీ నడుతున్నారు. అదేనండి వాట్ ఎవర్ మీ క్వశ్చన్స్, ఇండియన్ జోగ్రఫీ అవనివ్వండి, కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, డైలీ న్యూస్ అవనివ్వండి, ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, సైన్స్, టెక్నాలజీ, ఏవన్నా ట్రెండింగ్ టాపిక్స్, ఇట్లాంటి వాటి అన్నిటికీ నాకు ఒక 2 months మీరు యూ హ్యావ్ టు గివ్ మీ టైం. నేను దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే వాట్ ఎవర్ యువర్ ఎఫెక్షన్ మీరు చూపిస్తుంది దట్స్ మోర్ దెన్ హ్యాపీ అనమాట ఫర్ మీ. బట్ అట్లీస్ట్ అవన్నీ సెట్ చేయాలంటే అవన్నీ అంత ఈజీ కదండి, అవన్నీ చాలా టైం టేకింగ్, అవన్నీ అరేంజ్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 2-3 months అయితే నాకు కాస్త టైం ఇవ్వండి, మేబీ నేను ప్లాన్ చేసుకుంటా తర్వాత. ఓకే పద్మావతి గారు, అదే ఐటీ జాబ్లో నేను డీలింగ్ చేస్తున్నాను ఫారిన్ కంట్రీస్లో, అందుకే ఇంట్రెస్ట్ సార్ అంటారు. అందుకే నేను అన్నా కదా, అందుకే మీకు సంథింగ్ ఏదో రిలేషన్ ఉండాలి ఈ టాపిక్కి, లేకపోతే మీరు అంత టాపిక్ని ఫ్యాసినేట్ మీరు అవ్వరు అన్నట్టు అదే అనిపించింది నాకు. పద్మావతికి ఏంటి ఇంత ఇది అట్లా అని చెప్పి. టూ మంత్స్ ఎందుకు సార్ అంటే నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ నాకు ఏరియాస్ ఉన్నాయన్నమాట. జేఆర్ఎఫ్ అని ఒకటి ఉంది, రీసెర్చ్ ఫెలో అని ఒకటి ఉంది, నాకు కొన్ని మల్టిపుల్ గోల్స్ ఉన్నాయి. అంటే ప్రొఫెసర్ అంటే పెద్ద యూనివర్సిటీస్లో ప్రొఫెసర్, దానికోసం ఆ పిహెచ్డి, అట్లా మల్టిపుల్ నాకు ప్లాన్స్ ఉన్నాయి. ప్యారలల్గా మేబీ నేను సమ్ కాంపిటేటివ్ అంటే ఆల్రెడీ నేను ఎట్లా యూపీఎస్సీ క్రాక్ చేసి అందులో వచ్చేసాను. సో నేను మళ్ళీ ఆలోచించుకోవాలి, మళ్ళీ నేను యూపీఎస్సీ ఆ సైడ్కి వెళ్ళాలా అనేది ఆలోచించుకోవాలి. అంటే యూపీఎస్సీ ఆల్రెడీ సిడిఎస్ క్రాక్ చేసి అందులో ఉండి వచ్చేసాను నేను బ్యాక్. సో నేను మళ్ళీ ఆలోచించుకోవాలి, మళ్ళీ కాంపిటేటివ్ వైపు వెళ్ళాలి. సో నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను కొంచెం పర్సనల్గా టైం స్పెండ్ చేసుకోవాలి వాటిపైన. సో డే లైట్ సేవింగ్ టైం ఒకసారి చూసుకుందాం. ఏం లేదు, చిన్న కాన్సెప్ట్, డే లైట్ సేవింగ్ టైం, డిఎస్టీ. మనకి ఆల్రెడీ ఏమనుకున్నాం, మనము నార్దర్న్ హెమిస్ఫియర్లో చూసుకున్నాం. సదరన్ హెమిస్ఫియర్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోము, ఎందుకంటే సదరన్ హెమిస్ఫియర్ దాదాపు ఒక 70 degrees 60 degrees సౌత్ దాటిన తర్వాత కిందంతా ఏముంటుంది, మంచిగా ఉంటుంది. అక్కడ పెద్దగా హ్యాబిటబుల్ జనాలు ఎక్కువగా ఉండే దేశాలు ఉండవు కాబట్టి జనరల్గా మనం వీ డోంట్ కన్సిడర్ సౌత్, కానీ అక్కడ కూడా ఉంటుంది ఈ ఫినామినన్. సో ముఖ్యంగా మనం నార్దర్న్ హెమిస్ఫియర్ 60 degrees నార్త్ టు ఈ 80 degrees నార్త్ పైనంతా మళ్ళీ మంచిగా పెద్దగా ఉండరు జనాలు. కాబట్టి ఈ ప్రాంతాల్లో కొన్ని దేశాలు ఉంటాయి, మేబీ ఎవరు రష్యాలో కొన్ని భాగాలు, మేబీ ఎవరు నెదర్లాండ్స్, మేబీ కొంత ఆ ప్రాంతాలు, గ్రీన్లాండ్, ఆ ప్రాంతాల దేశాలన్నీ ఉంటాయి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ దేశాల వాటికి వచ్చేసరికి అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అక్కడ సూర్యోదయం అంటే లైట్ ఎప్పుడు వస్తుంది అంటే సన్ రైజ్ అనుకోండి, పోనీ సన్ రైజ్ ఉదయం 5కే అయిపోతాయి కొన్నిసార్లు, సాయంత్రం సన్సెట్ సాయంత్రం 4:30కి అట్లా సన్సెట్ అయిపోద్ది. అంటే 5కి సూర్యోదయం అవుతుంది, లైట్ వస్తుంది,
4:30కి అక్కడ చీకటి అయిపోతుంది ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, సన్ అనేది మనకి 23.5 degrees నార్త్ టు సౌత్ ప్రయాణిస్తుంటాడు, ఇక్కడ వరకు వెళ్ళడు, అక్కడ స్లాంటింగ్గా పడతాయి రేస్. సో ఆ పాయింట్స్ అన్ని మనం చూసుకున్నాం. ఎర్త్ కూడా తిరిగినప్పుడు యాంగిల్ ఆఫ్ యాంక్లినేషన్తో తిరుగుతుంది, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్తో చుట్టూ. సో ఆ పాయింట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఉదయం 5 గంటలకే సూర్యోదయం అవుతుంది, సాయంత్రం 4:30కే చీకటి అయిపోతుంది. జనరల్గా మనకు ఆఫీసులు ఎట్లా మొదలవుతాయి, 9 గంటలకు మొదలవుతాయి, ఉదయం 9. సో ఉదయం 9కి మొదలైనప్పుడు సాయంత్రం 7 వరకు ఉంటాయి మన ఆఫీసులు. మన ఇండియా అనుకోండి 9కి వెళ్తారు, బాగానే ఉంది. సాయంత్రం ఇక్కడ 6-6:30 వరకు పగలుంటుంది, వెలుతురు ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా దాదాపుగా ఎక్స్ట్రా టైం ఉంటుంది చీకట్లో. అంటే ఇందులో కాన్సెప్ట్ ఏంది అంటే మనం జనరల్గా పగలు ఉన్నది అనుకోండి డే, పెద్దగా మనం లైట్స్ వాడము, అంటే పెద్దగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాడము అనే ఒక అజంప్షన్ ఉంటుంది. సరే డే టైం అన్నా మా ఆఫీసులు అన్నీ క్లోజ్డ్ బిల్డింగ్సే ఉంటాయి, చీకటిగా ఉంటుంది, అన్ని లైట్లు వేసి ఉంటుంది. డే అన్నా లైట్లు అన్నీ ఉంటాయి, నైట్ అన్నా లైట్లు అన్నీ ఉంటాయి అంటే మా అజంప్షన్ తీసుకోకూడదు. ఇక్కడ జనరల్ అజంప్షన్ ఏంటంటే ఆఫీసులు అంటే ఏదో చిన్న ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్లో కానీ పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నప్పుడు అక్కడ కొన్ని వేల రూములు ఉంటాయి, వేల రూముల్లో వేల లైట్లు ఉంటుంటాయి అనమాట. ఒక్కొక్క ఆఫీస్లో వేల లైట్లు, 5,000 నుంచి 10,000 లైట్స్ ఉంటుంటాయి ఒక్కొక్క ఆఫీస్లోనే, పెద్ద ఆఫీసులో. సో డే టైం అయితే ఏంటంటే జనరల్గా గ్లాస్ బిల్డింగ్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా డే లైట్ పగలు ఉంటుంది కాబట్టి వెలుతురు ఉంటుంది కాబట్టి అక్కడ లైట్ వాడక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ సేవ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటుంది ఈ కాన్సెప్ట్. సో ఒకవేళ అక్కడ ఆఫీసు 9 to 6:30 ఉందనుకోండి, అక్కడ సాయంత్రం 4:30కే చీకటి పడిపోతుంది. సో ఈ మిగతా 2 గంటలు ఎలక్ట్రిసిటీ ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, డే లైట్ సేవింగ్ టైం అని చెప్పి వాళ్ళ క్లాక్ని 2 hours ముందుకు పెట్టుకుంటారు అందరూ. అంటే యాక్చువల్గా వాస్తవంగా 9 అవుతుంది, యాక్చువల్గా వాస్తవంగా ఎంత అవుతుంది 7 అవుతుంది టైం, కానీ వాళ్ళ వాచ్లో ఎంత చూపిస్తుంది 9 చూపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ వాచ్ని ఒక 2 hours మార్చుకుంటారు. అప్పుడు వాళ్ళకి యాక్చువల్గా వాస్తవంగా ఎంత అవుతుంది 7 అవుతుంది, కానీ వాళ్ళ వాచ్లో ఎంత చూపిస్తాయి 9 చూపిస్తాయి అనమాట. వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారు, సాయంత్రం 9, వాళ్ళు యాక్చువల్గా 4:30 వరకు పనిచేస్తారు సాయంత్రం, వాళ్ళ వాచ్ ఎంత చూపిస్తుంది 6:30 అనే చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇదేంటి అంటే జస్ట్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేసుకోవడం కోసం, డే లైట్ను ఉపయోగించుకోవడం కోసం, పగలని పూర్తిగా ఉపయోగించుకోవడం కోసం ఆఫీసెస్లో ఆ కంట్రీస్లో కాస్త వాచ్ని టైంని అడ్జస్ట్ చేసుకుంటారు ముందుకి వెనక్కి. సో దట్ వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ అంతా పగలటితో మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటారు అనమాట. దాన్నే మనము డే లైట్ సేవింగ్ టైం అన్నాం. ఇక్కడ ఎంత డే లైట్ సేవింగ్ టైం చేసుకున్నారు, 2 గంటలు చేసుకున్నారు. సో 2 గంటలు వాళ్ళు టైంని కాస్త అడ్జస్ట్ చేసుకొని డే లైట్ని వాళ్ళు సేవ్ చేసుకున్నారు. 2 గంటలు మరి ఉపయోగించుకున్నట్టే కదా వాళ్ళు డే లైట్ ఆఫీస్లో, అంటే ఎలక్ట్రిసిటీ సేవ్ చేసినట్టే కదా. సో దట్స్ ద హోల్ కాన్సెప్ట్. ఎలక్ట్రిసిటీ సేవ్ అయితే మళ్ళీ ఎలక్ట్రిసిటీ మనకి ఎక్కడ వస్తుంది, మేజర్ కోల్ నుంచి వస్తుంది. కోల్ అంటే మళ్ళీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మనం కొంత అరగట్టగలిగాము, గ్లోబల్ వార్మింగ్ని కొంత అరగట్టగలిగాము, క్లైమేట్ చేంజ్లో మన భాగస్వామ్యం మనకు వీలైనంత భాగస్వామ్యం చేయగలిగాము. అదంతా మళ్ళీ పరంపర అనమాట. అవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ పాయింట్ అనమాట. ఓకే, సో మనకి సమ్మన్ అడిగారు, పద్మావతి సమ్మన్ క్లియర్ అయింది అనుకోండి. సో ఎలక్ట్రిసిటీ అండి, బేసికలీ ఎలక్ట్రిసిటీ ఇచ్చేయడానికి. ఓకే, సో మనము ఓషన్ జోగ్రఫీకి వెళ్దాం. బ్రీఫ్గా చూసుకుందాం. ఓషన్ జోగ్రఫీ కూడా మనకి జనరల్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. మరీ ఓషన్ కరెంట్స్ అవి ఎందుకు వస్తాయి, అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బ్రీఫ్గా ఆ హోల్ కాన్సెప్ట్ ఏంటంటే టైంని అడ్జస్ట్ చేసుకోవడం, అంతేనండి. షేక్ షారుఖ్ గారు. ఓషనోగ్రఫీ, ఓషన్ జోగ్రఫీ, సముద్ర శాస్త్రం. సో ఓషన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంటాయి, పెద్ద పెద్ద సముద్రాలు, మహాసముద్రాలు గుర్తొస్తాయి, ఓషన్స్ గుర్తొస్తాయి. మనకి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం అనుకున్నాం, 5 ఓషన్స్ ఉన్నాయి. ఆ 5 ఓషన్స్ పైన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట. ఎస్ ఆకారంలో ఉన్న ఓషన్ ఏది, ఆన్సర్ చేయండి ఎవరన్నా. శామ్ ఐసీసీ గారు, తెలుగు మీడియం సార్, జోగ్రఫీ టెర్మినాలజీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ప్లీజ్ సే ఇన్ తెలుగు. అంటే మీరు ఒకవేళ క్లాస్ 1 నుంచి నా క్లాస్ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు తెలుగు ఇంగ్లీష్ అనే భేదన మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ సపరేట్గా తెలుగు ఇంగ్లీష్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, వాటిని సపరేట్గా మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ అట్లా ఉండదు. సో మీరు క్లాస్ 1 నుంచి చూడడానికి ట్రై చేయండి.
మనం ఎట్లా అంటే కొంచెం ఒక కాన్సెప్ట్లో వెళ్తాం కాబట్టి అక్కడ మీకు లాంగ్వేజ్ ఎప్పుడు బ్యారియర్ అవ్వదు. సడన్గా వింటే మీకు అనిపిస్తుంది లాంగ్వేజ్ బ్యారియర్ అని. సో క్లాస్ 1 నుంచి వింటే మీకు మేబీ ఈవెన్ దో తెలుగు మీడియం అయినప్పటికీ కంఫర్టబుల్గా అనిపించడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. పసిఫిక్ అంటున్నారు, కొంతమంది అట్లాంటిక్ అంటున్నారు. చూడండి, మీ దగ్గర ఒకవేళ అట్లస్ ఉంటే వరల్డ్ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకి ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది ఇట్లాగా వస్తుంది అన్నమాట షేప్. దీన్నే మనము అట్లాంటిక్ ఓషన్ అంటాం. ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇక్కడ ఆఫ్రికా, యూరప్ ఇవి ఉంటాయి కదా. సో అట్లాంటిక్ ఓషన్ మనకి ఎస్ షేప్లో వస్తుంది. సో అట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటాడు బేసికలీ. సో వాటిపైన మనం కొంచెం చూసుకోవాలి. పసిఫిక్, అట్లాంటిక్ రెండు పేర్లు బాగా వినబడి అట్లాంటిక్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అట్లాంటిక్. ఓకే, మనం సో దీని గురించి బేసిక్ పాయింట్స్ ఏం చూసుకోవచ్చు. సముద్ర శాస్త్రంలో ఓషన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్స్లో ఏమడుగుతాడు, మొత్తం మన ప్రపంచంలో భూమిపైన ఉన్నటువంటి వాటర్లో 97% ఉప్పు నీరు అనమాట. సీ అంటే సాల్ట్ వాటర్. మొత్తం మన భూమిపైన ఉన్న నీళ్ళల్లో 97% ఉప్పు నీళ్ళు, సాల్ట్ వాటర్. నెక్స్ట్ మనకి మొత్తం సముద్రంలో మొత్తం నీళ్ళలో ఉన్న ఫ్రెష్ వాటర్ ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 3% అవుతుంది. ఈ 3% ఆఫ్ ఫ్రెష్ వాటర్లో మనకు ఒక 2% ఏమో ఐస్ లాగా ఉంది, స్నో లాగా ఉంది ఐస్. ఒక 1% మనం ఉపయోగించుకునే వాటర్, లైక్ లేక్స్, లైక్ పాండ్స్, లైక్ రివర్స్, వినియోగించుకునే డైరెక్ట్గా ఉన్న వాటర్. ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ నెంబర్స్ బేస్ చేసుకొని కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇంకే విధంగా అడగచ్చు. ఓకే, మనకి భూమిపైన 2 అర్ధగోళాలు ఉంటాయి. ఉత్తరార్ధగోళం, నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్, దక్షిణార్ధగోళం. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. ఉత్తరార్ధగోళం మనం చూసుకున్నట్లయితే నార్దర్న్ హెమిస్ఫియర్లో చూసుకున్నట్లయితే ఏ అర్ధగోళంలో అన్నా నేల ఉంటుంది, సముద్రాలు, నీళ్ళు ఉంటాయి. అది ఏ రేషియోలో ఉన్నాయనేది కూడా అడుగుతుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరార్ధగోళం చూసుకున్నట్లయితే నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకి 61% వాటర్ ఉంటుంది, 39% ల్యాండ్ ఉంటుంది. అదే మనం దక్షిణార్ధగోళం చూసుకున్నట్లయితే 81% వాటర్ ఉంటుంది, 19% ల్యాండ్ ఉంటుంది. ఇది దక్షిణార్ధగోళంలో. సో ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. అంటే భూమిపైన వాటర్, ఓవరాల్ వాటర్. అందుకని మీరు దక్షిణార్ధగోళంలో చూసుకున్నట్లయితే ఎక్కువ వాటర్తో డామినేట్ అయి ఉంటుంది అనమాట. మోస్ట్లీ డామినేటెడ్ బై వాటర్, సదరన్ హెమిస్ఫియర్. అట్లస్ ముందు పెట్టుకుంటే ఇవి క్లియర్గా కొంచెం అర్థమవుతుంటాయి. నెక్స్ట్ మనకి ఇంకా సముద్ర శాస్త్రం పైన ఏ విధంగా అడగచ్చు ప్రశ్నలు. ఓకే, దూరాల్ని అంటే సముద్రంలో మనం లెంగ్త్ని, ఓషన్ ఆర్ సీస్, సముద్రాల్లో మనము లెంగ్త్ అంటే దూరంని, డిస్టెన్స్ దేంతో కొలుస్తాం చెప్పండి. అంటే ఇప్పుడు మనం మామూలుగా రోడ్డు అనుకోండి, km/h, కిలోమీటర్స్లో లేదా మైల్స్లో పోలుస్తాం దూరాల్ని. సముద్రంలో దూరాల్ని దేంతో, కమెంట్ చేయండి ఎవరన్నా, దేంతో మనము సముద్ర దూరంని అంటే ఏ యొక్క యూనిట్తో మనం చెప్తాము. సముద్ర దూరాన్ని అండి ఫ్యాథోమ్ అంటున్నారు అమర్నాథ్ రెడ్డి గారు. ఫ్యాథోమ్ అనేది లోతు, ఫ్యాథోమ్ అనేది లోతు, దూరం అని అడుగుతున్నాం. నాటికల్ మైల్ అన్నారు నాగార్జున, నాగి, సౌజన్య, నవీన్, గౌద. ఎస్, నాటికల్ మైల్స్ ఇస్ కరెక్ట్. సముద్రాల్లో మనం దూరం లెక్కించేది ఏంటి అంటే నాటికల్ మైల్స్. సో 1 నాటికల్ మైల్ అంటే ఎన్ని కిలోమీటర్స్ అండి? 1 nautical mile is equal to 1.852 kilometers. నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్. దాన్ని మనం సముద్రంలో నాటికల్ మైల్స్తో కొలుస్తుంటాం అనమాట దూరాన్ని. సో ఇన్ దట్ ఫ్యాథమ్స్ అన్నారు కాబట్టి ఆ పాయింట్ కూడా చెప్తా. సముద్రంలో లోతుని, డెప్త్ని మనము
ఫాథమ్స్తో పోలుస్తాము, లెక్కిస్తాము. సో సముద్రంలో ఎంత లోతు ఉంది అనేది లెక్కించడానికి, అంటే సముద్రంలో ఏదైనా వస్తువు ఉన్నా ఏదైనా సముద్రం యొక్క లోతు కొలిచే పరికరం పేరు ఏమంటాము? సముద్రం యొక్క లోతుని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే లోతుని ఫాథమ్స్తో చెప్తాం కాబట్టి దాన్ని కొలిచేది ఫాథోమీటర్ అంటాం. సముద్ర లోతుని కొలిచే పరికరం అది ఫాథోమీటర్. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇట్లా కూడా అడగచ్చు. ఏంది? లైన్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ సీ డెప్త్ అంటాడు. అంటే సమాన సముద్ర లోతు గల ప్రాంతాలని కలిపే గీతల్ని ఏమంటాము? సమాన సముద్ర లోతులు గల ప్రాంతాలను కలిపే గీతల్ని ఏమంటామంటే ఐసోబాత్స్ అంటాం. ఐసో అంటే సేమ్, బాత్స్ అంటే డెప్త్. సో ఐసోబాత్స్ అంటాం. సముద్రంలో సమాన లోతు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిసి గీసే గీతల్ని ఐసోబాత్స్ అంటాం. ఓకే, ఇంకా జనరల్గా ఏమనొచ్చు? జనరల్ పాయింట్స్ అండి ఇవన్నీ. పసిఫిక్ ఓషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆన్సర్ చేయండి. ఎవరైనా పసిఫిక్ ఓషన్ కనుగొన్నది ఎవరు అని అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. స్టాండర్డ్ బిట్స్లో ఇది ఒక భాగం. అంటే ఇవన్నీ సింపుల్ డైరెక్ట్ బిట్స్ అనమాట. ట్రై చేయండి, ఆన్సర్ చేయండి. పసిఫిక్ ఓషన్ని కనుగొన్నది, ఇంకా ఆ పేరు పెట్టింది ఎవరు? పసిఫిక్ ఓషన్కి ఆ పేరు పెట్టినది ఎవరు? ఎవరు? పసిఫిక్ ఓషన్కి ఆ పేరు పెట్టింది ఎవరు? మాజిలన్ పెడతాడంట పేరు. మార్జిలన్. శ్రీనివాస్ బి గారు చెప్పారు. గుడ్. మార్జిలన్. సముద్రాలపైన బ్రిడ్జ్ అంటే సముద్రం లోతులో, ఫుల్ లోతులో కట్టరండి. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ ప్రాంతం వరకు బ్రిడ్జ్ కడతారు. ప్లస్ ఆ బ్రిడ్జ్లో ఏంది అంటే మనకి క్యాంటిలీవర్ బీమ్స్ అని ఉంటాయి అన్నమాట. క్యాంటిలీవర్ బీమ్స్ అంటే ఏంటంటే ఇది ఒక బీమ్ అనుకోండి. ఆ బ్రిడ్జ్ ఇక్కడ పెద్ద లోతు వరకు పెడతారు. లోతు వరకు మనకు ఇది వేస్తారు, పోల్స్ వేస్తారు. ఫ్రీక్వెంట్గా దగ్గర ఎయిర్ పోల్స్ మళ్ళీ ఎంతో చాలా దూరంలో వేస్తారు. మరి దీనికి సపోర్ట్ రావడం కోసం క్యాంటిలివర్ బీమ్స్కి ఏం చేస్తారంటే సివిల్ ఇంజనీరింగ్లో ఒక స్టైల్ ఉంటుందన్నమాట. ఇట్లా ఒకటి లేపి చాలా పవర్ఫుల్ అయినటువంటి తీగలతో వాటిని కనెక్ట్ చేస్తారు. సో ఎక్స్ట్రా సపోర్ట్ వస్తుంది వాటికి. సో ఈ రకమైన నిర్మాణాలు చేస్తారు సముద్రంలో. ఈ రకంగా బ్రిడ్జెస్ కడతారనమాట. చాలా ఖర్చుతో కూడి ఉంటుంది, బట్ తప్పదు అన్నప్పుడు అది చేస్తారు. దుబాయ్లో మీరు చూసుకున్నట్లయితే, దుబాయ్ యాక్చువల్లీ ఇదంతా సముద్రం ఉండేది. దుబాయ్ దాదాపుగా సముద్రం ఇక్కడ వరకు విస్తరించేశారు. ఇవి ఉంటాయి చూడండి, ఇట్లా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్. అంటే టెక్నాలజీ మరి ఆ విధంగా వెళ్తుంది. సో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేసేస్తున్నారు. అంటే సముద్రంలో వాళ్ళకి ఐలాండ్స్ని నిర్మించేస్తున్నారు, కట్టేస్తున్నారు. ఎందుకు అంటే మరి అక్కడ తప్పదు. టూరిజం ప్లస్ ఆ డిమాండ్ అట్లా ఉంది, అక్కడ రెవెన్యూ అట్లా ఉంది. ఓకే, మీకు తెలిసిన పాయింట్ మరియానా ట్రెంచ్ పసిఫిక్ ఓషన్లోనే ఉంటుంది. మరియానా ట్రెంచ్ అంటే 11,022 meters లోతులో ఉంటుంది మరియానా ట్రెంచ్. ట్రెంచ్ అంటే సముద్రం లోపల ఉన్నటువంటి లోతైన ప్రాంతాలని ట్రెంచ్ అంటామండి. ప్రపంచంలోనే లోతైన ప్రాంతం ఏది అంటే మరియానా ట్రెంచ్. 11,022 meters అంటే 11 kilometers దాదాపుగా లోతుతో ఉంటుంది అన్నమాట మరియానా ట్రెంచ్. నెక్స్ట్ ఇంకా అట్లాంటిక్ ఓషన్ అంటే ఇంకేం చెప్పుకోవచ్చు, సెకండ్ బిగ్గెస్ట్ ఓషన్ అనుకోవచ్చు అట్లాంటిక్ ఓషన్ని. అట్లాంటిక్ ఓషన్లో అంటే జనరల్గా మనకి మిడ్ ఓషానిక్ రిడ్జెస్ మనం చూసుకున్నాం కదా. మిడ్ ఓషానిక్ రిడ్జెస్ సో ప్రపంచంలోనే అతిపెద్ద మిడ్ ఓషానిక్ రిడ్జ్ ఏది అంటే అట్లాంటిక్ ఓషన్లో ఉన్న రిడ్జ్ అనమాట. సో ప్రతి సముద్రాలు ఓషన్స్లోని మధ్య భాగాల్లో ఈ ఓషానిక్ రిడ్జ్ ఉంటుంది. అట్లాంటిక్లో చాలా పెద్దది. నెక్స్ట్ మిడ్ ఓషానిక్ రిడ్జెస్, అట్లాంటిక్ ఓషన్. ఇంకా మనం అట్లాంటిక్ ఓషన్, ఓకే, అట్లాంటిక్ ఓషన్లో లోతైన ట్రెంచ్ ఏది అంటాడు. పసిఫిక్ ఓషన్లో మరియానా ట్రెంచ్. అట్లాంటిక్ ఓషన్లో లోతైన ట్రెంచ్ ఏది అంటే పోర్టో
పోర్టో రీకో ట్రెంచ్ ఇది 9625 మీటర్స్ లోతులో ఉంటుంది పోర్టో రీకో ట్రెంచ్. ఫిలిప్పైన్స్ దగ్గరలో ఉంటుంది అంటున్నారు నాన్నగారు. అవునండి, మనకి మరియానా ట్రెంచ్ ఫిలిప్పైన్స్ దీవుల దగ్గరలో ఉంటుంది. మరియానా పసిఫిక్ ఓషన్లో ఫిలిప్పైన్స్ దగ్గరలో ఉంటుంది. ఇండియన్ ఓషన్ అంటే 3వ అతిపెద్ద ఓషన్ మహాసముద్రం. ఎం ఆకారంలో ఉంటుంది ఇండియన్ ఓషన్. ఎం షేప్డ్ ఓషన్ అంటే ఇండియన్ ఓషన్ అని చెప్పాలి. ఎస్ షేప్డ్ అంటే అట్లాంటిక్ అని మనం చెప్పుకోవాలి. ఇండియన్ ఓషన్లో లోతైన ట్రెంచ్ ఏది అని అడుగుతాడు. ఇండియన్ ఓషన్లో లోతైన ట్రెంచ్ ఏది అంటే మనము ఇండియన్ ఓషన్ ఓకే సుందా ట్రెంచ్ 8140 మీటర్స్. ఇది ఇండోనేషియా దగ్గరలో ఉంటుందండి సుందా ట్రెంచ్. ఇండియన్ ఓషన్లో అతిపెద్ద దీవి ఏది అని అడుగుతాడు. ఇండియన్ ఓషన్లో అతిపెద్ద దీవి ఏది అంటే మడగాస్కర్ అని మనం చెప్పాలి. ఆఫ్రికా దగ్గరలో ఉంటుంది మడగాస్కర్ దీవి. మడగాస్కర్. అగాధం అండి. శామ్ గారు తెలుగులో ట్రెంచ్ ఏంటి అంటున్నారు. ట్రెంచ్ అంటే అగాధం. మడగాస్కర్ పెద్ద దీవి. నెక్స్ట్ ఇండియన్ ఓషన్లో మళ్ళీ మనకి భాగాలు ఉంటాయి. రెడ్ సీ ఉంటుంది, అరేబియన్ సీ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, పెర్షియన్ గల్ఫ్ అవన్నీ ఉంటాయి. ఇండియన్ ఓషన్లో అవన్నీ భాగాలు అన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సముద్రం స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇది మనకి తీరం అనుకోండి, అంటే ఇది మనకి భూమి, ఇదంతా భూమి అనుకోండి, ల్యాండ్. సో సముద్రం మనకి ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇట్లా మునిగిపోదండి సముద్రం. డైరెక్ట్గా మనకి స్టార్టింగ్లోనే ఇట్లా లోతుగా ఉండదు. సో సముద్రం మనకి ఇదంతా నేల అన్నమాట. ఇట్లా మెల్లగా చాలా వరకు స్లాంట్గా వెళ్తుంది చాలా వరకు. దీన్ని మనము కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. ఇది 1 అనుకోండి. ఈ 1 ఏంటి అంటే కాంటినెంటల్ షెల్ఫ్, ఖండ తీరపు అంచు అంటాం తెలుగులో. కాంటినెంటల్ షెల్ఫ్, ఖండ తీరపు అంచు. సో కొంత వెళ్ళిన తర్వాత మనకి ఈ షెల్ఫ్ అనేది ఒక్కసారి ఇట్లాగా లోతు పెరుగుతుంది అనమాట. దాన్ని మనము కాంటినెంటల్ స్లోప్ అంటాం. ఇది ఇంకా బాగా వాలు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది 2 అనుకోండి. ఆ 2ని మనము కాంటినెంటల్ స్లోప్ అంటాం, ఖండ తీరపు వాలు. కాంటినెంటల్ స్లోప్. కాంటినెంటల్ స్లోప్ బాగా లోతు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మైదాన ప్రాంతంలా ఉంటుంది చాలా వరకు. ఇది 3. సో సముద్రంలో లోతులో మైదాన ప్రాంతం ఉంటుంది. దాన్ని మనము ఎబిసల్ ప్లేన్ అంటాం, అంటే అగాధ సముద్ర మైదానం. ఇంగ్లీష్లో ఎబిసల్ ప్లేన్ అంటాం, సముద్ర మైదానం తెలుగులో. ఈ సముద్ర మైదానాల్లో మళ్ళీ రకరకాల మనకి స్ట్రక్చర్స్ కనబడుతూ ఉంటాయి. ఏంటి, కొన్ని దగ్గరలో మిడ్ ఓషానిక్ రిడ్జెస్ కనబడతాయి, మనం ఆల్రెడీ చూసాం. ఈ లోతైన ప్రాంతాలు కొన్ని దగ్గరలో ఉంటాయి, అంటే సముద్ర మైదానంలో మళ్ళీ లోతైన ప్రాంతం, వీటిని అగాధం అంటాం, ట్రెంచ్ అంటాము. కొన్ని దగ్గరలో మనకి ఈ వాల్కనోస్ నుంచి అట్లా వచ్చింది పెరిగి 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 ఈ భూమి పై వరకు మనకు కొన్ని ప్రాంతాలు ఇట్లాగా ఏర్పడుతుంటుంది. దాన్నే మనము దీవులు అంటాం. ఇది మళ్ళీ మనకి ఇట్లా రైజ్ అవతల పక్క ల్యాండ్ ఉన్న దగ్గర మళ్ళీ కాంటినెంటల్ స్లోపు షెల్ఫ్ మళ్ళీ ల్యాండ్. సో ఇదంతా మనకి సముద్రం ఈ విధంగా ఉంటుందండి స్ట్రక్చర్. ఇదంతా ల్యాండ్ అన్నమాట. ఇది సముద్రం. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి జస్ట్. కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, ఎబిసల్ ప్లెయిన్. ఈ విధంగా మనకి సముద్రం ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి. సో ఇంకా మీరు రిడ్జెస్ గురించి ఆల్రెడీ మనం చూసాం, మిడ్ ఓషానిక్ రిడ్జెస్ అవి. సో ఇంక ఇట్లాంటి జనరల్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి సముద్రానికి సంబంధించి, అది ఒకసారి చూసుకోండి. అంటే ఇందులో మీరు ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాటర్ సైకిల్ గురించి చూసుకోండి. అంటే జనరల్గా మీకు గైడెన్స్ ఏమి ఇవ్వచ్చు ఎగ్జామినేషన్ పరంగా అంటే వాటర్కి సంబంధించి వాటర్
సైకిల్ అంటే ఏంటో తెలుసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ యాసిడ్ రెయిన్ అంటే ఏంటో తెలుసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్గా మార్చే టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉండండి ఏమొచ్చినా, ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత మనకి వాటర్ బాగా స్కేర్సిటీ వస్తుంది. వాటర్ ఎప్పుడైతే స్కేర్సిటీ వస్తుందో మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే నిత్య అవసరం అనమాట వాటర్. మనకి జనరల్గా వేరే ఏది లేకపోయినా కొన్నాళ్ళైతే ఏదో చేయగలుగుతాం, కానీ మేనేజ్ వాటర్ లేకపోతే చాలా కష్టం. సో వాటర్ స్కేర్సిటీ వస్తుంది మనకి. ఒక ఫార్మర్ CJ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, మనకి థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడన్నా వస్తే సంభవిస్తే అది నీళ్ళ కోసమే వస్తుంది అన్నాడు, వాటర్ వల్లే వస్తుంది అన్నాడు. సో CJ చెప్పాడు అంటే ఇట్ క్యారీస్ సమ్ వెయిట్ అనమాట. కాబట్టి మనం ఈ టెక్నాలజీస్ పైన దృష్టి పెట్టాలి, అప్పుడప్పుడు వస్తుంటాయి వీటికి సంబంధించి. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే టెక్నాలజీ, వీటిపైన కూడా దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ ఏ ఉన్నా, హెల్త్లో R&D ఏది ఉన్నా మీరు అబ్సల్యూట్లీ కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెల్త్ పరంగా. హెల్త్లో మనకి చాలా నూతన టెక్నాలజీస్ వస్తుంటాయి. ఏంటి ట్విన్ పేరెంట్ బేబీ అన్నట్టు ఏదో వస్తుంది, ట్రిపుల్ పేరెంట్ బేబీ. నెక్స్ట్ జెనెటిక్స్ పైన మాత్రం చాలా ఫోకస్ చేయండి, జెనెటిక్స్ ఇంజనీరింగ్. డిజైనర్ బేబీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. డిజైనర్ బేబీ అంటే దీనికోసం కూడా అమెరికా చాలా రీసెర్చ్ చేస్తుంది. ఇది సక్సెస్ అయిందనుకోండి, మనము సచిన్ టెండూల్కర్లో ఉన్న ఆట తీరుని, ఇంకా ఒక మహేష్ బాబు ఎవరో ఒకరు మీకు నచ్చిన వాళ్ళ అందమైన వాళ్ళ టెక్నిక్, ఒక అబ్బాయి అయితే చెప్తున్నా, ఒక అందంగా ఉన్నవాడిని, అట్లాగా అందరి దగ్గర నుంచి కాస్త జెనెటిక్స్ తీసుకొని ఒక అద్భుతమైన వ్యక్తిని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ టెక్నాలజీస్ వస్తున్నాయి, డిజైనర్ బేబీస్ అంటాం. అంటే అన్ని డిజైనర్ చేసుకోవచ్చు. మీరు ఫ్యూచర్లో క్లినిక్స్కి వెళ్తే మీకు ఎట్లాంటి అబ్బాయి కావాలండి అని అడుగుతారు, ఎట్లాంటి అబ్బాయి కావాలి అంటారు. మాకు మహేష్ బాబులా తెల్లగా ఉండాలి, ఇంకా ఏదో రితిక్ రోషన్ లాగా ఎత్తుగా ఉండాలి, ఇంకేవో చెప్తుంటారు. అవన్నీ వాళ్ళు నోట్ చేసుకొని డాక్టర్స్ దానికి తగినట్టుగా డిజైన్ చేసి పుట్టిస్తారనమాట బేబీస్ని. దోస్ ఆర్ నోన్ యాజ్ డిజైనర్ బేబీస్. చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు వీటిపైన. సో ఇవన్నీ మీరు ఇట్లాంటివి తెలుసుకుంటుండాలన్నమాట. వాటర్ కదా, వాటర్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది టాపిక్. సో వాటర్ సైకిల్ కాబట్టి వాటర్కి సంబంధించి ఇట్లాంటివి నోట్ చేసుకోండి. సో ఇవి జనరల్గా అంటే మీకు ఒక ఐడియా ఇవ్వాలి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం. సో దట్ ఈరోజు జాగ్రఫీ అండ్ దిట్ వుడ్ బీ ద ఎండ్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. అంటే దీంతో అయితే మనం ఫిజికల్ జాగ్రఫీ కంప్లీట్ చేసినట్టు. మనము ఫిజికల్ జాగ్రఫీ అవర్ యూనివర్స్ నుంచి మొదలుపెట్టి మెల్లగా ఒక్కొక్క ప్లానెట్స్ గురించి చదువుకుంటూ, బిగ్ బ్యాంగ్ చదువుకుంటూ, ఆ సెర్న్లో జరిగిన ఆ ఎక్స్పెరిమెంట్ గురించి చూసుకుంటూ, అట్లాగా మనం వస్తూ ప్రయాణిస్తూ మధ్యలో ఎన్నో చూసాము. మనం రాక్స్ చూసాము, మౌంటైన్స్ చూసాము, ల్యాండ్ ఫామ్స్ చూసాము. ఆ ల్యాండ్ ఫామ్స్లోనే భాగంగా చాలా చూసాం, రివర్స్ అని ఇవన్నీ అట్లా చూసుకుంటూ అట్లా జర్నీ చేసుకుంటూ ఫైనల్గా అయితే మనము ఫిజికల్ జాగ్రఫీ ఒక కొలుక్కు అయితే తీసుకొని వచ్చాము. ఒక కొలుక్కు అయితే ఫిజికల్ జాగ్రఫీ వచ్చాము. దీంతో ఫిజికల్ జాగ్రఫీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ జాగ్రఫీ క్లాస్ అంటే ఎల్లుండి మళ్ళీ మనకు జాగ్రఫీ క్లాస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనం పాలిటీ చూసుకుందాం. సో దిస్ వుడ్ బి ద ఎండ్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ టాపిక్. బ్రీఫింగ్ టైం, ఇట్స్ బ్రీఫింగ్ టైం అంటారు. సో టెంపరేచర్ ఇన్వర్షన్స్లో రిమైనింగ్ 2 types ఆఫ్ ఇన్వర్షన్స్ ఉన్నాయి. ఒకటి అడ్వెక్షన్ ఇన్వర్షన్. సముద్రం ఉంది, చాలా చల్లగా ఉంది సముద్రం, దానిపైన వేడి గాలులు వీస్తున్నాయి అనుకోండి. ఏ భాగం అయితే గాలిలో సముద్రంకి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉందో ఆ గాలికి ఆ సముద్రానికి ర్యాపిడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, కూలింగ్. సో ఆ గాలి ర్యాపిడ్గా కూల్ అవుతుంది. కంపారిటివ్లీ ఈ లేయర్ పైన ఉన్నటువంటి గాలి రిలేటివ్లీ వార్మ్ ఉంటుంది, ఇది కాస్త చల్లగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఎత్తు వెళ్ళి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. అండ్ దిస్ ఇన్వర్షన్ వీ రిఫర్ టు ఇట్ యాస్ అడ్వెక్షన్ ఇన్వర్షన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్వర్షన్స్ ఏంటి అంటే, మనకి కూల్ ఎయిర్ ఉంది, దీనికి సుమన్ గారు పెడతారు దీనికి పేరు. సో దీనికి పేరు సుమన్ గారికి అనమాట ఆ బాధ్యత.
సో దీనికి సుమన్ గారు పేరు పెట్టాలి. ఇది కూల్ ఎయిర్, మనకి సీ బ్రీజ్ ఉంది, ల్యాండ్ ఉంది. ఇక్కడ హాట్ ఎయిర్ ఉందనుకోండి, ఇక్కడ యాక్చువల్గా స్టార్టింగ్లో వార్మ్ ఎయిర్ ఉంది, వేడిగాలి ఉంది. ఇక్కడ నుంచి మనకు కూల్ సీ బ్రీజ్ వస్తుంది. కూల్ ఎయిర్ సముద్రం నుంచి వచ్చింది, హాట్ ఎయిర్ని పైకి లేపి కూల్ ఎయిర్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది లోతులో, ఇక్కడ భూమికి దగ్గరలో. ఈ హాట్ ఎయిర్ పైకి రేస్ అయింది. ఇప్పుడు మనం టెంపరేచర్ నోట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ కూల్గా ఉంది, పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కూల్ ఎయిర్ ఎప్పుడన్నా మనకి చాలా డెన్స్గా ఉంటుంది, సో చాలా లోతుగా, అంటే ఎప్పుడన్నా ఎయిర్ ఉన్నప్పుడు కూల్ ఎయిర్ ఫస్ట్ భూమికి దగ్గరలో అక్యుములేట్ అవుతుంది అనమాట, నిక్షేపించబడుతుంది. హాట్ ఎయిర్ని పైకి లేపుతుంది ఇది, ఎందుకంటే ఇది ఎక్కువ డెన్స్ కాబట్టి ఇది కింద అక్యుములేట్ అయిపోద్ది. ఫస్ట్ కూల్ ఎయిర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. లోకల్ విండ్స్ అనే టాపిక్ చూసుకున్నప్పుడు కాంటినెంటాలిటీ వల్ల ఏర్పడతాయి ఈ లోకల్ విండ్స్ అని అనుకున్నాము. కాంటినెంటాలిటీ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్, సముద్రము ఒకే రకంగా హీట్ అవ్వవు, వేరువేరుగా హీట్ అవుతాయి, కూల్ అవుతాయి. దాన్నే ల్యాండ్ సీ డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ కూలింగ్, వేరువేరుగా వేడెక్కడం, చల్లారడం, దాన్నే మనము కాంటినెంటాలిటీ అంటాం. వాటి వల్లే ప్రధానంగా ఏర్పడతాయి ఈ స్థానిక పవనాలు. ఎట్లా ఏర్పడతాయి అనే దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, డే టైం ఉంది. డే టైంలో సూర్యుడి కిరణాలు పడుతున్నాయి, ల్యాండ్ ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది, టెంపరేచర్ ఎక్కువ, లో ప్రెషర్. సముద్రం మెల్లగా హీట్ ఎక్కుతుంది, టెంపరేచర్ తక్కువ, హై ప్రెషర్. సో హై ప్రెషర్ టు లో ప్రెషర్ గాలి వెళ్తుంది, సముద్రం నుంచి నేల వైపు గాలి వెళ్తుంది, కాబట్టి ఆ గాలిని మనము సముద్ర పవనాలు అంటాం. నైట్ టైం రివర్స్ అవుతుంది, తొందరగా హీట్ ఎక్కిన భూమి తొందరగా హీట్ని వదిలించుకుంటుంది. ఈ సముద్రం ఏదైతే మెల్లగా హీట్ ఎక్కింది కాబట్టి సముద్రం హీట్ కూడా వదలడం కూడా మెల్లగా వదులుతుంది అనమాట. సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్సెస్ వస్తాయి. టెంపరేచర్ అనేది మ్యాక్సిమం సముద్రం పైన ఉంటుంది నైట్ టైమ్స్లో, ల్యాండ్ పైన టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో ల్యాండ్ పైన ప్రెషర్ హై ప్రెషర్, సముద్రం పైన లో ప్రెషర్, హై ప్రెషర్ టు లో ప్రెషర్ విండ్స్, ఇవి ల్యాండ్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని మనం ల్యాండ్ బ్రీజ్ అని అంటాము. మౌంటైన్ బ్రీజ్, వ్యాలీ బ్రీజ్ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ విండ్స్ ఏంటి లోకల్ విండ్స్ అంటే క్యాటబాటిక్ విండ్స్. క్యాటబాటిక్ విండ్స్ అంటే బాగా ఎత్తైన పర్వత శిఖరాల్లో మంచుతో కూడి ఉండడం వల్ల అక్కడ ఉన్న గాలి అంతా బాగా కూల్ ఎయిర్ ఉంటుంది, అది డెన్స్గా ఉంటుంది. గ్రావిటీ వల్ల ఆ కూల్ డెన్స్ ఎయిర్ ఏంటంటే కిందకు ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ లోకల్ విండ్, క్యాటబాటిక్ విండ్స్ అంటాం. లోకల్ విండ్స్లో భాగంగా రెండు రకాలు ఉంటాయి, వేడి పవనాలు అంటే చల్ల పవనాలు ఉంటాయి, హాట్ విండ్స్, కూల్ విండ్స్. హాట్ విండ్స్, కూల్ విండ్స్ మనం చూసుకున్నప్పుడు ఒక కాంటినెంట్లో చూసుకున్నాం. ఆఫ్రికాలో సిరక్కో, బెర్జ్, కమ్సేన్, హర్మటన్, హబూబు, లెవిష్ అట్లా అనుకున్నాం, అవి నోట్ చేసుకోండి పాయింట్స్. ఆస్ట్రేలియాలో బ్రిక్ ఫీల్డర్, సదర్లీ బస్టర్. నార్త్ అమెరికాలో చినూక్, నార్తే బ్లిజర్డ్స్. చినూక్ అనేది కెనడా యూఎస్ రాకీ మౌంటైన్స్, ఇది రాకీ బాయ్ మౌంటైన్స్. ఇది హాట్ డ్రై విండ్స్, హిమ భిక్షకాలు అంటారు వీటిని, భక్షకాలు అంటే స్నో ఈటర్స్ అంటారు. యూరోప్లో మిస్ట్రాల్, ఫాన్, బోరా, గ్రిగేల్, లెవాంట్, ఎటేషియన్ విండ్స్ ఉంటాయి. ఏషియాలో బురాన్, కారాబురాన్, సమూన్ అనే విండ్స్ ఉంటాయి. ఇండియాలో ఆంధీ, లూ, కాల్ బైసాకి, మ్యాంగో షోర్స్, కాఫీ షోర్స్ ప్రధానంగా కర్ణాటక కాఫీ కల్టివేషన్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ యొక్క పవనాలు. హాట్ విండ్స్ ఇవి ఫాన్, చినూక్, హర్మటన్, సిరొక్కో, లివిష్, సాంటానా, లూ, బ్రిక్ ఫీల్డర్స్, కామ్సిన్. కోల్డ్ అంటే మిస్ట్రాల్, ఇది మిస్ట్రాల్, బోరా, బర్గ్స్, బ్లిజర్డ్స్, బురాన్, నార్థర్స్, సదర్లీ బస్టర్స్. డే లైట్ సేవింగ్ టైం అంటే నార్దర్న్ లాటిట్యూడ్స్లో అక్కడ సన్ రైజ్, సన్సెట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఆ కొన్ని సందర్భాల్లో సన్సెట్ 4:30కే అయిపోతుంది, సూర్యోదయం చాలా ఎర్లీగా అయిపోతుంది. సో డే లైట్ని సేవ్ చేయడం కోసం, వినియోగించుకోవడం కోసం వాళ్ళు టైంని అడ్జస్ట్ చేసుకుంటారు. 1 గంట లేకపోతే 2 గంటలు ముందుకు తెచ్చుకుంటారు టైంని. సో దట్ ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ఆఫీస్ టైమ్స్, డే లైట్ టైమ్స్ మ్యాచ్ అయ్యేటట్లు, సో దట్ ఎలక్ట్రిసిటీని సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీన్ని మనం డే లైట్ సేవింగ్ టైం అనే కాన్సెప్ట్ అంటాము. ఓషన్ జాగ్రఫీలో ప్రధానంగా ఏముంటాయి? వాటర్ 97% సాల్ట్, 3% ఫ్రెష్, అందులో 2 స్నో, 1 ఏమో లేక్స్, పాండ్స్, రివర్స్. డ్రింకింగ్ వాటర్ నార్దర్న్ హెమిస్ఫియర్లో 61 వాటర్, 31 ల్యాండ్, 81 వాటర్, 19 ల్యాండ్ సదర్న్ హెమిస్ఫియర్. ఓషన్ సీలో లెంగ్త్ని నాటికల్ మైల్ 1.85 కిలోమీటర్, లోతు ఫ్యాథమ్స్, ఫ్యాథోమీటర్, ఐసోబాత్స్. పేరు పెట్టింది మెజెలెన్. మరియానా ట్రెంచ్ 11 కిలోమీటర్స్ లోతు. అట్లాంటిక్లో మిడ్ ఓషానిక్ రిడ్జ్ అనేది చాలా పెద్ద మిడ్ ఓషానిక్ రిడ్జ్ ఉంటుంది, దాదాపుగా 14,000 కిలోమీటర్స్ ఉంటుంది ఆ మిడ్ ఓషానిక్ రిడ్జ్. అట్లాంటిక్లో లోతైన అగాధం ట్రెంచ్ ఏదంటే పొటరీకో ట్రెంచ్. ఇండియన్ ఓషన్ ఎం షేప్లో ఉంటుంది. ఇండియన్ ఓషన్లో లోతైన ట్రెంచ్ అంటే సుందా ట్రెంచ్. మడగాస్కర్ అనేది పెద్ద దీవి. ఈ ఓషన్ బేసిన్ ఈ విధంగా ఉంటుంది. కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది, అబిసల్ ప్లేన్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ మిడ్ ఓషనిక్ రిడ్జెస్ ఉంటాయి, ట్రెంచెస్ ఉంటాయి, మళ్ళీ కొన్ని దీవులు ఉంటాయి. సో అవన్నీ సముద్రంలో అంతర్భాగంగా ఉండేది. కాబట్టి అది అండి. మళ్ళీ మనకి సాయంత్రం షార్ప్గా 5 PM టు
6:30 PM మళ్ళీ మనము పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. పాలిటీలో మోస్ట్లీ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాము. సో షార్ప్గా మనం మళ్ళీ తిరిగి 5 PMకి కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ బై అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో ఇది కవర్ చేసేసండి ఈ పార్ట్స్ సంబంధించినవి. సాయంత్రం మళ్ళీ మనం పాలిటీలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి మళ్ళీ మనం 5 o'clockకి షార్ప్గా కలుసుకుందాం.